మెయిన్‌లీ మనం ఆల్రెడీ డిప్రిసియేషన్ టాపిక్ ఆల్రెడీ మనకు ప్రీవియస్‌గా తెలుసు కాబట్టి, అంత టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా లేపడానికి ఫాస్ట్‌గా కంప్లీట్ చేయడం అన్నది నా యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో, ఫస్టు బేసికల్‌గా లేమన్ లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందాం. ఆ తర్వాత బుక్స్ థియరిటికల్‌గా బుక్స్‌లో ఎలా ఉంది చూద్దాం. ఆ తర్వాత ఈ డిప్రిసియేషన్ కాన్సెప్ట్ మీద కొన్ని క్వెషన్‌లు చేద్దాం. ఓకే. లెట్స్ గో. సెక్షన్ 32 డిప్రిసియేషన్ మెయిన్‌లీ ఎలా ఉన్నది? టాంజిబుల్ అసెట్స్‌కి, ఇన్‌టాంజిబుల్ అసెట్స్‌కి డివైడ్ అయింది. ఓకే. టాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? వేటేట్ల మీద వస్తది డిప్రిసియేషను? బిల్డింగు, ప బిల్డింగ్స్ ఇవంతా ఒక సెక్ట్ అనుకో. ఒక ఏంటది? ఒక గ్రూప్ అనుకుందాం. బిల్డింగు, బిల్డింగ్‌లో ఎన్ని కేటగరీస్ ఉంటాయి? రెసిడెన్షియల్ బిల్డింగు, కమర్షియల్ బిల్డింగు, టెంపరరీ బిల్డింగు. ఓకే. రెసిడెన్షియల్ అయితే 5%, కమర్షియల్ అయితే 10%, టెంపరరీ ఫిక్సర్స్ అయితే 40% డిప్రిసియేషన్ రేట్స్‌ని మాట్లాడేది. ఓకే. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ మీద 10% ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని రేట్స్ ఉంటాయి మొత్తం మనకి 15%, 25%, 30, 40. వేటికి ఏ రేట్ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇవి 3 కేటగరీస్ కింద డివైడ్ చేసుకున్నాం. ఎలాగా? కేటగరీ 1 ఇది ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను ఆ స్టోరీలో వచ్చిన ప్రతి ఐటెమ్ కూడా 40% డిప్రిసియేషన్ క్లెయిమ్ అయితుంది వాటిల మీద. ఓకే. కేటగరీ 1 ఎవరు? ఇప్పుడు ఒక ఏరోప్లేన్‌లో మనం వెళ్తూ ఉన్నాం. ఆ ఏరోప్లేన్‌లో మనం ఏం చేసాం? గ్లాసు, ప్లాస్టిక్ కంటైనర్స్ పట్టుకొని వెళ్తున్నాం. ఈ ప్లాస్టిక్ వల్ల ఏమైందంటే పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. దాన్ని చాలా కంట్రోల్ చేద్దామని మనం ఏం చేసాం? పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్ తీసుకున్నాం. అయితే అది వర్క్ అవ్వక మనం ఏం చేసాం? విండ్ మిల్స్ అంటే ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ. విండ్ మిల్స్ ద్వారా ఏమైనా కంట్రోల్ చేద్దామని ట్రై చేసాం. అది కూడా వర్కౌట్ అవ్వలే. అప్పుడు కొన్ని మెడికల్ ఎక్విప్‌మెంట్స్ కొనుక్కున్నాం. ఈ పొల్యూషన్‌కి ఏమంటారు? రెమెడీ కింద. ఓకే. అది కూడా సెట్ కాలేదు. అప్పుడేం చేసాం? మనం కొన్ని పుస్తకాలు, బుక్స్, పబ్లికేషన్ చదివి లైబ్రరీలో మనం ఏం చేసామంటే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ని క్రియేట్ చేసాం. ఆ సాఫ్ట్‌వేర్ వల్ల ఏమైంది? ఎనర్జీ సేవింగ్ డివైసెస్ కనుక్కున్నాం. వీటిల వల్ల పొల్యూషన్ తగ్గింది. సో, ఇప్పుడు నేను చెప్పిన పదాలు ఇంపార్టెంట్. స్టోరీ ఇంపార్టెంట్ కాదు. ఓకే. ఏరోప్లేను, గ్లాసు, పొల్యూషన్ కంట్రోల్ కంటైనర్స్, పొల్యూషన్ కంట్రోల్, విండ్ మిల్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్స్, బుక్స్ అండ్ పబ్లికేషన్స్, కంప్యూటర్ అండ్ సాఫ్ట్‌వేర్స్, ఎనర్జీ సేవింగ్ డివైసెస్ వీటన్నిట్లి మీద కూడా 40% అనేది డిప్రిసియేషన్ రేటు. ఓకే. ఓకే. నెక్స్ట్ కేటగరీ 2 చూద్దాం. ఏంటి? రోడ్స్. రోడ్ మీద వెళ్ళే ఐటెమ్స్ మీద 30% డిప్రిసియేషన్ రేట్ ఎంత? 30%. అదే కోవిడ్ టైమ్‌లో ఎవరికి మోటార్ ట్రావెల్ హైరింగ్ వాళ్ళకి 40% ఇచ్చింది. ఆ తర్వాత చూద్దాం. సో, ఇప్పుడేంటంటే మోటార్ వెహికల్స్ మీద డిప్రిసియేషన్ రేట్ ఎంత? 30%. ఓకే. షిప్స్ మీదైతే 25%. షిప్స్ మీదైతే వాట్ ఈస్ ద డిప్రిసియేషన్ రేట్? 25%. ఇవి కాకుండా మిగిలిన అన్నీ అంటే ఏంటి? ఆయిల్ వెల్స్, అదర్ మోటార్ వెహికల్స్, అదర్ ప్లాంట్ అండ్ మెషినరీ వీటన్నిటి మీద కూడా 15%. ఇక్కడ ఒకటి గుర్తుంచుకో ఎయిర్ కంప్రెషన్ మెషిన్ అని ఒకటుందట. అది కూడా ఇందులోకొస్తుంది. ఎయిర్ కంప్రెషన్ మెషిను, పొల్యూషన్ కంట్రోల్ ఒకటి కాదు. 2 వేరు వేరు. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఇన్‌టాంజిబుల్ అసెట్స్ అయితే 25%. సో, ఇప్పుడేం చేసామంటే మనం టాంజిబుల్ అసెట్స్‌కి డిప్రిసియేషన్ రేట్స్ ఎంత? ఇన్‌టాంజిబుల్ అసెట్స్‌కి డిప్రిసియేషన్ రేట్స్ ఎంతో చూసుకున్నాం కదా! ఓకే. ఒకసారి రివైజ్ చేసుకుందాం. బిల్డింగు మొత్తం ఎన్ని కేటగరీస్ కింద డివైడ్ చేసుకున్నాం టాంజిబుల్ అసెట్స్? బిల్డింగ్ సెగ్మెంట్ ఒకటి, ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మెషినరీ. బిల్డింగ్‌లో ఎన్నున్నాయి? రెసిడెన్షియల్‌గా అయితే 5%, కమర్షియల్ అయితే 10%, టెంపరరీ అయితే 40%. ఫర్నిచర్స్ మీద 10%, ప్లాంట్ అండ్ మెషినరీలో 15, 25, 30, 40. 15 ఎవరికి? అదర్స్ అందరికి 15%. షిప్స్‌లో ఉన్న వాళ్ళకి ఎంత? 25%. రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఎంత? 30%. ఒక సెట్ ఆఫ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాం. అందులో ఉన్నోళ్ళందరూ 40%. ఓకే. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అసెట్స్‌కి 25%. క్లియర్? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు నోట్స్ చూద్దాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే డిప్రిసియేషను ఇప్పుడు లెస్సీ అని ఇద్దరుంటారు కదా! మనకి అగ్రీమెంట్స్‌లో. ఇద్దరు కూడా క్లెయిమ్ చేసుకోగలరా? డిప్రిసియేషన్ అంటే లేదు. ఓనర్ మాత్రమే క్లెయిమ్ చేయగలడు. ఓనర్ ఎవడు? అసెట్ ఓనర్ ఎవడైతే ఉంటాడో వాడినేమంటాం? లెస్సార్ అంటాం. లెస్సార్ మాత్రం డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయగలడు. లెస్సీ క్లెయిమ్ చేయలేడు. లెస్సీ విల్ నాట్ రిసీవ్ డిప్రిసియేషన్. ఓన్లీ లెస్సార్ విల్ గెట్ ద డిప్రిసియేషన్. ఓకే. నెక్స్ట్ అసెట్ షుడ్ బి యాక్చువల్లీ పుట్ టు యూజ్. దెన్ ఓన్లీ డిప్రిసియేషన్ విల్ బి ప్రొవైడెడ్. ఏదైనా వస్తువు
వాడినప్పుడే దానికి డిప్రిషియేషన్ ఇస్తాము. నువ్వు కొని పక్కన పెడితే ఇవ్వము. ఓకే. గానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. కొన్ని ఐటెమ్స్ మనం కొని పక్కన పెట్టుకుంటాం. స్టిల్ వాటిల మీద డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయగలం. ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అవి డైలీ వాడం కదా! ఎప్పుడన్నా కొంపలు తగలబడిపోతే అప్పుడే వాడతాం. సో, అప్పుడు వరకు అవి ఏం చేస్తాం, స్టాండ్ బై. వి విల్ నాట్ యూజ్ దెమ్. సో, అలా కొన్ని ఉంటాయి. స్టాండ్ బై ఎక్విప్‌మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇటువంటివి కూడా వాటిల మీద మనకేంటి, ఈవెన్ థో నాట్ పుట్ టు యూజ్ వి విల్ గివ్ డిప్రిషియేషన్. ఇప్పుడు ఇంకోటేంటంటే, ఇది కొంచెం జాగ్రత్తగా విందాం. ఏంటి, ట్రీట్మెంట్ ఆఫ్ మెషిన్ స్పేర్ పార్ట్స్ బిలాంగ్స్ టు ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన స్పేర్ పార్ట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి? అవి రెగ్యులర్‌గా వాడే ఐటెమ్స్ అయితే క్లోజింగ్ స్టాక్ కింద ట్రీట్ చేయండి. లేదండి ఇర్రెగ్యులర్‌గా వాడతామంటే ఏమంటున్నాడు, అది ఇర్రెగ్యులర్‌గా వాడితే అది క్యాపిటలైజ్ చేసేయండి. యాడ్ టు ద కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ కాస్ట్‌లో యాడ్ చేసేయండి అని చెప్తున్నాడు. ఓకే. నెక్స్ట్ ఐసీడీఎస్ 5 అండ్ 6 అని ఒక 2 పాయింట్లున్నాయి. ఇదేంటంటే ఐసీడీఎస్ 5 అనేది ఏం చెప్తుందంటే, పర్చేజ్ ఐసీడీఎస్ అంటే ఏంటి? ఇన్‌కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్. ఇన్‌కమ్ కంప్యూటేషన్ డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అనమాట. ఏం చెప్తుంది ఇది మనకి? ఏదైనా సరే ఇండియాలో ఒక అసెట్ కొనుక్కుంటే పర్చేజ్డ్ ఇన్ ఇండియా అయితే అని చెప్పి ఐసీడీఎస్ 5 చెప్తుంది. అలా కాదు, ఫారెన్‌లో కొనుక్కుంటున్నాం. ఫారెన్ నుంచి ఒక అసెట్‌ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు ఐసీడీఎస్ 6 చెప్తుంది. ఏమని చెప్తుంది? బాబు నువ్వు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని డాలర్‌లో పే చేస్తున్నావు. సో, దాని మీద ఏం చెప్తుందంటే, పర్చేజ్ ప్రైస్ ఎంతైతే ఉందో ఎక్స్‌చేంజ్ రేట్ ఏం తీసుకోవాలి? ఎక్స్‌చేంజ్ రేట్ ఏ రేట్ తీసుకోవాలి అంటే మనకు డౌటొస్తది. ఏమిటి డౌటు? ట్రాన్సాక్షన్ జరిగిన రోజు ఉన్న ఎక్స్‌చేంజ్ రేట్ తీసుకుంటామా? బ్యాలెన్స్ షీట్ డేట్ ఉన్న ఎక్స్‌చేంజ్ రేట్ తీసుకుంటా అంటే, ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడున్న ఏంటది ఎక్స్‌చేంజ్ రేట్ తీసుకొని మల్టిప్లై చేసుకోవాలి. సో, ఇప్పుడు దీని మీద ఏం చేయమంటున్నాడు? కంప్యూట్ డిప్రిషియేషన్ అండ్ అడిషనల్ డిప్రిషియేషన్ చార్జ్డ్ టు పీ&ఎల్. అప్పుడు వాటి మీద నార్మల్‌గానే డిప్రిషియేషన్ క్లెయిమ్ చేయండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఇంపోర్ట్ చేసుకున్న ఐటెమ్స్‌కి ప్రాక్టికల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి ఆ ఎగ్జాంపులు? ఒక 1200 పైప్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. స్పేర్ పార్ట్స్. పైప్స్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒక్కొక్క దాని యొక్క రేటు $25. ఎప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నాం? 15th సెప్టెంబర్ 9th అంటే సెప్టెంబర్ రైట్. సెప్టెంబర్‌లో ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు డిఫరెంట్ డేట్స్‌లో ఉన్న ఎక్స్‌చేంజ్ రేట్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా చేస్తాం? నేను ఇంపోర్ట్ చేసుకుంది ఎంత? 1200 పైప్‌లైన్స్. ఒక్కొక్కటి ఎంత పే చేశానంటే $25. $1 యొక్క ఎక్స్‌చేంజ్ రేట్ తీసుకోవాలి. ఎప్పుడు కొన్నాను? డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ 15th సెప్టెంబర్. 15th సెప్టెంబర్‌లో ఉన్న రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజ్ ఎంత ఉంది? 82.88. దాన్ని మల్టిప్లై చేస్తే ఇంతొచ్చింది. దాని మీద డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తాను. అడిషనల్ డిప్రిషియేషన్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ లెట్ us go and discuss about అడిషనల్ డిప్రిషియేషన్. ఈ పాయింట్ అయిపోతే మనకి డిప్రిషియేషన్ పాయింట్ అయిపోయినట్టే. అడిషనల్ డిప్రిషియేషన్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు. ఎవరికిస్తారు మరి? నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో ఉండాలి. 1 సెకండ్. సరే. ఇప్పుడు అడిషనల్ డిప్రిషియేషన్ ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారంటే ఇవ్వరు. మరి ఎవరికిస్తారు? నువ్వెవరుండాలి? నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరర్ అయి ఉండాలి. అండ్ నీ బిజినెస్ ఎలక్ట్రిసిటీకి సంబంధించింది అయ్యి ఉంటే అప్పుడు మీకిస్తాము. ఇంక మిగిలిన వాళ్ళకి ఇవ్వము. నార్మల్ డిప్రిషియేషన్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను. వాటి మీద ఫోకస్ చేయి. ఓకే. ఎవరికిస్తాం? ఇద్దరికి. మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి. అంటే ఏంటి? ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కూడా, ఫ్యాక్టరీ ఉన్నవాళ్ళు గాని, ప్రొడక్ట్స్ తయారు చేసేవాళ్ళు గాని వీళ్ళందరూ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లోకి వస్తారు. ఇంకోటేంటి? ఎలక్ట్రిసిటీ అంటే పవర్ కన్జంప్షన్, జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ అని వస్తాయి. అవి పవర్‌కి సంబంధించింది ఏదైనా. సింప్లిఫైడ్‌గా మనం ఎలా రాసుకుంటాం అంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అడిషనల్ డిప్రిషియేషన్ ఇస్తాము. ఓకే. మరి నార్మల్ డిప్రిషియేషన్‌కి, అడిషనల్ డిప్రిషియేషన్‌కి ఏంటి తేడా? అంటే అడిషనల్ డిప్రిషియేషన్‌లో 20% ఫ్లాట్. నీదేదైనా సరే నీకు 20% అడిషనల్ డిప్రిషియేషన్ నేనిస్తాను. మరి నార్మల్ డిప్రిషియేషన్, అడిషనల్ డిప్రిషియేషన్ ఒకలాగే కాలిక్యులేట్ చేస్తారంటే చెయ్యరు. నార్మల్ డిప్రిషియేషన్ దేని మీద కాలిక్యులేట్ చేస్తారు? రిటర్న్ డౌన్ వాల్యూ మీద కాలిక్యులేట్ చేస్తాడు. బట్ అడిషనల్ డిప్రిషియేషన్ అనేది యాక్చువల్ కాస్ట్ మీద కాలిక్యులేట్ చేస్తాం. ఓకే. ఇంకొకటేంటంటే ఎయిర్‌క్రాఫ్టు, షిప్పు అలాగే రోడ్ మీద వెళ్తున్న ఆహ్, వాటికి కూడా రోడ్ మీద ఎళ్ళేవుంటాయండి లారీసు, ట్రక్స్ మళ్ళీ ఫ్యాక్టరీలో వాడితే అప్పుడు వాటిల మీద డిప్రిషియేషన్ ఇస్తాం. నార్మల్‌గా రోడ్ మీద వెళ్ళే వాటికి కూడా డిప్రిషియేషన్ ఇవ్వం. వేటికి ఇవ్వము మనం? ఎయిర్‌క్రాఫ్టు, షిప్పు,
అండ్ రోడ్ వేస్లో తిరిగే వాటికి కూడా మనం ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వము. ఓకే, నెక్స్ట్ అలాగే ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ప్లాంట్ అండ్ మెషినరీ నువ్వు కొని అది నువ్వు ఆఫీస్ పర్పస్కి వాడితే దాని మీద ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వము. నువ్వు ఎక్కడ వాడాలి? ఫ్యాక్టరీలో వాడితే అప్పుడు దానికి ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాం. ఓకే, ఫైన్. ఇంకేముంది మనం గుర్తుంచుకోవడానికి ఇందులో వస్తుంది? సెకండ్ హ్యాండ్ ప్లాంట్ అండ్ మెషినరీ కొన్నాను, దీని మీద నాకు ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తారా? ఇవ్వము. నువ్వు కొత్త ప్లాంట్ అండ్ మెషినరీ మాత్రమే కొనుక్కోవాలి, అప్పుడు మాత్రమే నీకు ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాము. ఓకే, ఇప్పుడు క్రక్స్ ఒకసారి చూద్దామా. ఎవరెవరికి ఇస్తావు? మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ సెగ్మెంటే అయి ఉండాలి. నువ్వు కొత్త ప్లాంట్ అండ్ మెషినరీ కొనుక్కోవాలి, అది కూడా ఎక్కడ వాడాలి? ఫ్యాక్టరీలో వాడాలి. దెన్ ఓన్లీ ఎడిషనల్ డిప్రిసియేషన్ ప్రొవైడెడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా మనకు తర్వాత నువ్వు చదువుకుంటే ఒక టేబుల్ చదువుతాం. ఏదైనా సరే మోర్ దాన్ 180 డేస్ వాడితే ఈ ఇయర్లో అప్పుడు నీకు ఫుల్ డిప్రిసియేషన్ ఇస్తాము. లెస్ దాన్ 180 డేస్ ఉంటే ఇప్పుడు నీకు ఇచ్చే డిప్రిసియేషన్ ఎంత అనుకో, 30% అనుకో. లెస్ దాన్ 180 డేస్ అయితే 180 డేస్ అయితే అందులో హాఫ్ ఇస్తాను నేను. అలాగే మరి అదే లాజిక్ ఈవెన్ ఎడిషనల్ డిప్రిసియేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. సేమ్ యాజ్ నార్మల్ డిప్రిసియేషన్, ఇఫ్ న్యూ అసెట్ యూజ్ లెస్ దాన్ 180 డేస్, additional depreciation only 50% allowed this year and 50% next year allowed. ఓకే, ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం మాట్లాడాను? నార్మల్ డిప్రిసియేషన్, ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాను చెప్పాను? డబ్ల్యూడివి మీద. ఎడిషనల్ డిప్రిసియేషన్ యాక్చువల్ కాస్ట్ మీద. దాని మీద ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ చూద్దాం. ఒకవేళ ఒక ఎసెట్ యొక్క కాస్ట్ 1 lakh అయితే డిప్రిసియేషన్ ఎంతట? 15%. యూజ్డ్ ఫర్ లెస్ దాన్ 180 డేస్ అట. ఓకే, ఇప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? 1 lakh మీద 15%, లెస్ దాన్ 180 డేస్ కాబట్టి ఇందులో హాఫ్ మాత్రమే ఇస్తాను. సో 7,500 డిప్రిసియేషన్. ఏంటి డిప్రిసియేషన్? అది నార్మల్ డిప్రిసియేషన్. దీంతో పాటు ఏమి ఇస్తాం? వీడికి ఎడిషనల్ డిప్రిసియేషన్ కూడా ఇస్తాం కదా, ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాం? కాస్ట్ 1 lakh ఇంటూ ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎంత? నార్మల్గా 20%. ఎక్కడైనా ఫిక్స్డ్ 20%. బట్ ఇక్కడ 10% ఎందుకు ఇస్తాను? ఎందుకంటే ఇది లెస్ దాన్ 180 డేస్ యూజ్ చేసేది కాబట్టి ఇందులో హాఫ్ మాత్రమే ఇస్తాము. సో 10% ఇస్తాము. సో 1 lakh మీద 10% అంటే 10,000. సో ఇప్పుడు డబ్ల్యూడివి ఆఫ్ ద వాల్యూ ఈ ఇయర్ ఎండ్కి ఈ ఎసెట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? డబ్ల్యూడివి అంటే టోటల్ కాస్ట్ 1 lakh, అందులో నుంచి నార్మల్ డిప్రిసియేషన్ 7,500 తీస్తాం, ఎడిషనల్ డిప్రిసియేషన్ 10,000 తీసాగా 82,500 ఉంది. రైట్, క్లియర్. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఇప్పుడు దీని మీద మళ్ళీ ఏం చేస్తాం? ఎడిషనల్ డిప్రిసియేషన్ నార్మల్ డిప్రిసియేషన్ తీయాలి. మనం ఏం నేర్చుకున్నాం? నార్మల్ డిప్రిసియేషన్ అనేది డబ్ల్యూడివి మీద చేస్తాము. ఇక్కడ డబ్ల్యూడివి ఎంత? 82,500. 82,500 మీద 15% చేస్తాం. ఇది ఫుల్ ఇయర్ కాబట్టి డైరెక్ట్ 15% కట్టేసాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో వాడికి ఎంత ఇచ్చాం? 10% ఇచ్చాం ఎడిషనల్ డిప్రిసియేషన్. మిగిలిన నెక్స్ట్ 10% ఇప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు వీడికి దేని మీద కట్టాలి డిప్రిసియేషన్ అంటే? టోటల్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ మీద కట్టాలి. యాక్చువల్ కాస్ట్ ఎంత? 1 lakh కాబట్టి 1 lakh మీద కట్టాం. అది లాజిక్. సో అంతేగాని ఇక్కడ మళ్ళీ 82,500 మీద కట్టకూడదు, అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో లేమన్ లాంగ్వేజ్లో మొత్తం మనం మాట్లాడేసుకున్నాం డిప్రిసియేషన్ పాయింట్స్. ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంటుంది. ఇక్కడ చూడు, ఇఫ్ అసెట్ ఈజ్ పుట్ టు, ఇప్పుడు చూడు ఇది కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ అని చెప్పి రాయించారు. ఇప్పుడు మోటార్ కార్ ఏదన్నా పర్చేజ్ చేసి పుట్ టు యూజ్ బిట్వీన్ ఈ పర్టికులర్ పీరియడ్ August 23rd నుంచి 31st March 2020, ఈ పీరియడ్లో ఎవరన్నా సరే హైరింగ్ ట్యాక్సీస్ బస్సెస్లో ఉన్న వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి 45%, అదర్ మోటార్ వెహికల్స్ అందరికి కూడా 30%. ఏంటి లాజిక్ అంటే ఇది కోవిడ్ టైంలో వచ్చిన రిలాక్సేషన్ అనమాట, అంతే. ఇంకా అంతమించి మనకేం అక్కర్లేదు. మనకు ఒక నక్షలుగా మనం గుర్తుంచుకోవాలంటే 4th October తర్వాత ఏదన్నా వాడితే లేదంటే కొంటే అదేంటి 4th October తర్వాత అంటే లెస్ దాన్ 180 డేస్ వస్తుంది. ముందైతే 3rd October 4th October 4th October అనుకుంటా. 4th October 4th October కన్నా ముందు కొన్నాం అనుకో మోర్ దాన్ 180 డేస్ వస్తుంది. 4th October తర్వాత కొంటే లెస్ దాన్ 180 డేస్ వస్తుంది. ఓకే, సింపుల్. లెట్స్ గో టు ద థియరీ. మనం వాడే పుస్తకం ఎవరిది? అతుల్ సార్ బుక్. అతుల్ సార్ బుక్లోంచి సెక్షన్ 32. ఇది ఓల్డ్, అంటే నేను కొత్త బుక్ రెలవెంట్గానే మాట్లాడతాను. నా దగ్గర ఓల్డ్ బుక్ కాపీ ఉంది కాబట్టి అది యూజ్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఇది ఓల్డ్ బుక్ మోడల్ అంటే ఓల్డ్ మోడల్, బట్ కంటెంట్ అయితే నేను ఐ విల్ మేక్ ష్యూర్
న్యూ బుక్లో ఉన్న కంటెంట్ అంతా కవర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. లెట్స్ గో. సెక్షన్ 32 గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మనకేముంది, డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవాలంటే ఒక అసెట్ అనేది వాడాలి. ఎక్కడ వాడాలి? బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ వాడాలి. అండ్ మనం ఎవడై ఉండాలి? దానికి ఓనర్ అయి ఉండాలి. ఎయిదర్ నువ్వు ఓన్లీ ఆర్ పార్ట్లీ. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోవాలట. డిప్రిసియేషన్ అలౌడ్ ఓన్లీ వెన్ ద అసెట్ ఈస్ పుట్ టు యూస్. నువ్వు వాడితేనే నువ్వేం చేయగలగాలి? దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటావు. ఇప్పుడు వాడితేనే అంటే కొన్ని చెప్పాను కదా నీకు, స్టాండ్ బై ఎక్విప్మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మిషనరీ స్పేర్స్. ఈవెన్ దో ఇవి యూజ్ చెయ్యకపోయినా సరే వీటి మీద ఏం చేస్తారు? అవి రెడీ ఫర్ యూజ్లో ఉంటే యూ కెన్ క్లెయిమ్ ద డిప్రిసియేషన్. ఓకే, డిప్రిసియేషన్ ఈజ్ అలౌడ్ టు బెనిఫిషియల్ ఓనర్. ఎవడైతే బెనిఫిషియల్ ఓనరో వాడికి మాత్రమే డిప్రిసియేషన్ అది అలౌ అవుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇన్ కేస్ ఆఫ్ లీజ్ అసెట్ లెస్సర్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ డిప్రిసియేషన్. ఓనర్ మాత్రమే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటాడు. నో డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ గుడ్ విల్. గుడ్ విల్ మీద, ల్యాండ్ మీద ఉండదట. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్లెయిమ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవడం మ్యాండేటరీ. అయితే ఇక్కడ నీకు ఒక్క పాయింట్ రైట్ చేస్తా. ఈ 2 పాయింట్లు నేను రైట్ చేసే పాయింట్లు ఇప్పుడు అవి 2 క్వశ్చన్స్లో ఉన్న పాయింట్స్. ఇప్పుడు ఏంటంటే ఒక అసెట్ ఉంది మన దగ్గర. ఓకే, ఏదో అసెట్ ఉంది. ఏది? ఓకే, డన్. మన అసెట్ కాస్ట్ ఎంత అంటే 1 lakh. ఎంత మన అసెట్ కాస్ట్? 1 lakh. ఇందులో పార్ట్ ఆఫ్ ది అసెట్ అబ్సల్యూట్ డిస్కార్డ్ చేసేసాను. ఎంత? 20,000 డిస్కార్డ్ చేసేసాను. లేదులే 50,000 వేసుకుంటా. 50,000 అనేది నేను డిస్కార్డ్ చేశాను. డిస్కార్డ్ అంటే అర్థం ఏంటి? అది నాకు పనికిరాదు కాబట్టి నేను రిమూవ్ చేశాను, సెట్ అపార్ట్ చేశాను. సో ఇది ఏదైతే రిమూవ్ చేశానో దీని మీద నేను డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా లేదా? ఓకే, ఈ పాయింట్ మీద మనకు ఒక టెస్ట్ యువర్ నాలెడ్జ్లో ఫస్ట్ క్వశ్చన్ ఉంది ఆ స్టడీ మెటీరియల్లోంచి. ఇదే క్వశ్చన్ అడిగితే మన ఎస్ఎస్సి ఏంటంటే, ఎస్ఎస్సి అనేవాడు 50,000 డిప్రిసియేషన్ డిస్కార్డ్ అవుతున్న పార్ట్ మీద కూడా డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటే అసెసింగ్ ఆఫీసర్ మనకు నోటీస్ ఇష్యూ చేశాడు. బాబు నువ్వు దీన్ని డిస్కార్డ్ చేసావు, దీని మీద నువ్వు డిప్రిసియేషన్ వాడకూడదని వాడు చెప్తున్నాడు. సో మనం ఏం చెప్తామంటే దీనికి సమాధానం ఎసెట్ పుట్ టు యూజ్ అన్నాం. పుట్ టు యూజ్ అంటే ఈ ఇయర్ పుట్ యూజ్ అక్కర్లేదు. నువ్వు లాస్ట్ ఇయర్ అంతకు ముందు కూడా అదేముంది, ఒక బ్లాక్ ఆఫ్ అసెట్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది ఒక గ్రూప్ రైట్. ఈ బ్లాక్లో లాస్ట్ ఇయర్ నేను దీన్ని వాడుకున్నాను, ఈ ఇయర్ నేను డిస్కార్డ్ చేశాను. ఇది ఏదైతే బ్లాక్లో పెట్టానో ఆ బ్లాక్ స్టిల్ ఎగ్జిస్ట్. ఇట్ డజ్, ఇదేమి జీరో అయిపోలేదు కదా ఈ బ్లాకు. సో నేను వాడుకోవచ్చు అని చెప్పి ఐసిఐ ఆన్సర్ చెప్తుంది. సో ఇక్కడ నర్షల్గా స్టోరీ ఏంటంటే మనం దాని మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంతే, ఇంక సాగదీయక్కర్లేదు. నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్ ఉందా? ఇంకో పాయింట్ మీద ఏదో ఉంటుంది, మెషినరీ స్పేర్స్. ఇప్పుడు స్పేర్ పార్ట్స్ ఉన్నాయండి, అదేనా పాయింట్? ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏం కాదు, ఇది స్టడీ మెటీరియల్లోంచి 7th క్వశ్చన్ అనమాట. దీని మీద ఉంటుంది. ఒక మిషనరీ స్పేర్ పార్ట్స్ లైక్ స్టాండ్ బై ఎక్విప్మెంట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్. ఇప్పుడు ప్లాంట్ మిషనరీ సంబంధించిన ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ అనేవి, మెషినరీ స్పేర్ పార్ట్స్ అనేవి రెడీగా ఉన్నాయి, బట్ అవి యూజ్ చేయలేదు. ఇప్పుడు వీటి మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయొచ్చా అంటే ఎస్, యూ కెన్ క్లెయిమ్ ద డిప్రిసియేషన్. అవి యూజ్ చేయలేదు బట్ దే ఆర్ రెడీ ఫర్ యూజ్ కాబట్టి దేర్ కెన్ బి వీ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్, బిల్డింగ్, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మిషన్ మాట్లాడుకున్నాం కదా. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటి? ఇంటాంజిబుల్ అసెట్స్ మీద 25% నో హౌ, పేటెంట్, కాపీరైట్, ట్రేడ్ మార్క్, లైసెన్స్, ఫ్రాంచైజెస్ ఆర్ ఎనీ అదర్ బిజినెస్ ఆర్ కమర్షియల్ రైట్ ఆర్ సిమిలర్ నేచర్. ఓకే, ఇంకేమైనా ఉందా? డిప్రిసియేషన్ రేట్స్ ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇందా. సో ఇది ఇంపార్టెంట్. ఏది? ఇది కొంచెం చదువుకుందాం. అదర్ ఐటమ్స్, ప్లాంట్ అండ్ మిషనరీ 15% అనుకున్నాం కదా. ఏంటంటే అవి అదర్ మోటార్ కార్, ఆయిల్ వెల్స్ అంటే దుబాయ్లో బావులు, పెట్రోల్ బావులు, ఆఫీస్ ఎక్విప్మెంట్స్, అప్లయన్సెస్, ఈపీఏబిఎక్స్ అండ్ మొబైల్ ఫోన్స్. నాకు తెలియదు సార్, ఇది నిజంగా తెలియదు నాకు. వాట్ ఈజ్ ఈపీఏబిఎక్స్ నాకు తెలియదు. మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ప్లాంట్ అండ్ మిషనరీ 15%. ఇప్పుడు కరోనా టైంలో ఉన్న వాళ్ళకి హైర్ ట్యాక్సీస్, బిజినెస్ బస్సెస్లో ఉన్న వాళ్ళకి మోటార్ కార్ మీద 45% ఇచ్చాం. నార్మల్గా అందరికైతే 30%. ఓకే, ఇంటాంజిబుల్స్ మీద 25%. బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? సేమ్ క్లాసు ఆఫ్ అసెట్ అండ్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉన్న వాళ్ళని ఒక బ్లాక్ కింద మాట్లాడతాము.
ఓకే. మనం ఇందాక ఏం చేసాం ఏరోప్లేన్స్, విండ్ మిల్స్, ఆ తర్వాత గ్లాస్ ఐటెమ్స్, పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్‌మెంట్స్, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఒక బ్లాక్ చేసాం. ఎలా చేసాం అంటే అవి ఒక నేచర్ అయ్యి ఉన్నాయి. అండ్ వాటి యొక్క డిప్రిసియేషన్ రేట్ ఒకటే కాబట్టి ఒక బ్లాక్ కింద చేసామని మాట్లాడుతున్నాడు. అలా వాడుకోవచ్చు. అలా బ్లాక్ కింద చేసుకోవచ్చు. డిప్రిసియేషన్ షాల్ బి అలౌడ్ ఆన్ డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఆఫ్ అసెట్ ఎట్ ప్రిస్క్రైబ్డ్ పర్సెంటేజ్ అదంతా సోది. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫోకస్ చేయాలి. ఎందుకంటే సమ్‌లో ఇదే స్టాండర్డ్‌లో మనం చేస్తాం అన్నమాట. చాలా ఇంపార్టెంటు. సో, థిస్ ఈస్ ద స్టాండర్డ్ థిస్ ఈస్ ద ఫార్మాట్ వి షుడ్ ఫాలో. ఏంటి ఫార్మాట్ అంటే కాలిక్యులేషన్ ఆఫ్ డబ్ల్యూడివి రిటెన్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ ఆన్ డిప్రిసియేషన్. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఆఫ్ యాస్ ఆన్ ఫస్ట్ డే ఆఫ్ ప్రీవియస్ ఇయరా. హుహు. అంటే ఇప్పుడు మనం నేనేం చేస్తున్నానంటే డిప్రిసియేషన్ ఎలా కనుక్కుంటాము అనడానికి ఒక ఫార్మాటు. మనం ఇయర్ డిప్రిసియేషన్ కనుక్కుంటాం లాస్ట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్‌దే కదా! మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం? అసెస్మెంట్ ఇయర్‌లో ఉంటాం. ప్రీవియస్ ఇయర్‌ది చేస్తాం. ఆ ప్రీవియస్ ఇయర్‌ది చేసేటప్పుడు, ఆ ప్రీవియస్ ఇయర్ యొక్క బిగినింగ్ ఆఫ్ ద డే‌నో నీ అసెట్ యొక్క రిటర్న్ డౌన్ వాల్యూ ఎంతో రాసుకో. ఆ తర్వాత ఏం చేస్తావంటే కొన్న ఐటెమ్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మైనస్ సేల్ ఐటెమ్స్. అప్పుడేమొస్తుంది? క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ బ్లాక్ ఫర్ డిప్రిసియేషన్. ఈ ప్లస్, మైనస్ చేసేస్తే మనం ఇప్పుడు ఎంతైతే బ్లాక్ మీద మనం డిప్రిసియేషన్ అప్లై చేయాలో ఆ బ్లాక్ వస్తది. ఆ తర్వాత మనం డిప్రిసియేషన్ తీసేస్తాం. సో థట్ విల్ గెట్ ద క్లోజింగ్ డబ్ల్యూడివి. ఓకే. ఇప్పుడు ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే కొన్నవి యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం? ఇక్కడ మనకి 3 ఉంటాయి. ఏదన్నా కొన్న ప్రతి ఐటెమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాపోతే మనం సెగ్మెంట్స్ కింద విడదీసుకుంటాం. ఎలాగా? పుట్ టు యూజ్ ఫర్ 180 డేస్ ఆర్ మోర్. ఏదన్నా అసెట్ మోర్ థాన్ 180 డేస్ వాడావా? ఎన్ని అసెట్స్ పుట్ టు యూజ్ పలానా అసెట్ ఇప్పుడు క్వెషన్ ఇస్తాడండి. ఈ కంప్యూటర్ పలానా తారీఖున కొన్నామంటాం. ఓకే. కొన్నామంటే యాడ్ చేసుకోవాలి. మోర్ థాన్ 180 డేసా? లెస్ థాన్ 180 డేస్ అని చెప్పి చూసుకొని రాసుకుంటాం అంతే. లెస్ థాన్ 180 డేసే అయితే ఏం చేస్తాం? పుట్ టు యూజ్ ఫర్ లెస్ థాన్ 180 డేస్. అసలు వాడలేదు. నాట్ పుట్ టు యూజ్ అని చెప్పి ఇలా సెగ్మెంట్స్ కింద రాసుకొని పెట్టుకుంటాం. ఓకే. నెక్స్ట్ అంతే. మనకయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఇదొస్తది మనకి. ఇప్పుడు దీని మించి మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు నువ్వు అన్నిట్లికి చేసేస్తావంటే నార్మల్‌గా ఇది ఒక బ్లాక్‌కి మాత్రం చేస్తాం. బ్లాక్ ఆఫ్ అసెట్స్‌కి సెపరేట్‌గా చేస్తాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకిక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయనుకో. మనం దేని మీద చేస్తున్నాం? ఒక కంప్యూటర్ ఐటెమ్స్ మీద చేయాలి. అట్ ద సేమ్ టైమ్ ఫర్నిచర్ ఐటెమ్స్ మీద కూడా చేయాలి. అప్పుడేం చేస్తాం? ఫార్మాట్ ఇలాగే పెట్టేసుకుందాం. ఇది కంప్యూటర్స్ ఒక సెగ్మెంట్ ఒక సైడ్ రాసుకుందాం. ఫర్నిచర్. ఈ పాయింట్స్ అన్నిట్లికి ఇదిగో పలానా కంప్యూటర్ కొనుక్కున్నాను. ఎంత రూ. 100. పలానా ఫర్నిచర్ మోర్ థాన్ 180 డేస్ ఉంది. అప్పుడు ఇక్కడ రాసుకుంటాను. ఎంత రూ. 50. అంతే. ప్యారలెల్‌గా చేసుకోవచ్చు. మళ్ళీ దాన్ని సెపరేట్‌గా యేసుకొని ఇయన్నీ ఎందుకు? టైమ్ వేస్ట్. ఓకే. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆఫ్ డబ్ల్యూడివి. ఇప్పుడు ఏం చేస్తాం? ఒక పర్టిక్యులర్ బ్లాక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ బ్లాక్ చేస్తున్నాను ఇక్కడ. ఏం చేస్తాం? అసలు నాట్ పుట్ టు యూజ్ ఎంతైతే ఉందో అది ముందు పక్కకు లాగేయాలి. ఓకే. వీటి మీద ఎందుకు డిప్రిసియేషన్ ఇవ్వం కాబట్టి. ఓకేనా? ఇది క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మోర్ థాన్ 180 డేస్ ఆన్ కాస్ట్ ఆఫ్ అసెట్ పుట్ టు యూజ్ ఫర్ లెస్ థాన్ 180 డేసా? ఈళ్ళెలా చేస్తున్నారు? ఫస్ట్ లెస్ థాన్ 180 డేస్ ఎన్నైతే ఉన్నాయో వాటిని పక్కకు లాగేస్తున్నారు. ఈళ్ళెలా గుర్తుపెట్టుకున్నారు? 3 అక్టోబర్ ఆర్ 4 అక్టోబర్. లీప్ ఇయర్ అయితే 4 అక్టోబర్ టార్గెట్. నార్మల్ ఇయర్ అయితే 3 అక్టోబర్‌కి ముందంతా మోర్ థాన్ 180 డేస్ పుట్ టు యూజ్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే అంతేలే. అంటే 3 అక్టోబర్ కన్నా ముందు కొంటే మోర్ థాన్ 180 డేస్. తర్వాత కొంటే లెస్ థాన్ 180 డేస్. ఓకే. లెస్ థాన్ 180 డేస్ ఎంతైతే ఉందో అదంతా సెపరేట్ చేసాక మిగిలిందంతా బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ మీద ఫుల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. ఫార్మాట్ గుర్తుంది కదా! క్వెషన్‌లు చేసినప్పుడు వచ్చేస్తదిలే. ఏమి లేదు అందులో ఫార్మాట్‌లో. ఓకే. నెక్స్ట్. ఇదంతా అక్కర్లేదు. టైమ్ వేస్ట్. అడిషనల్ డిప్రిసియేషన్ చూద్దాం ఇప్పుడు. అడిషనల్ డిప్రిసియేషన్ ఎవరికిస్తారు? ఎస్ఎస్‌సి ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఫ్యాక్టరీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ జనరేషన్ ఆఫ్ అండ్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఇస్తారు. ఎంత ఇస్తారు? అడిషనల్ డిప్రిసియేషన్ 20% ఇస్తాం. ఒకవేళ నువ్వు లెస్ థాన్ 180 డేస్ అయితే ఈ ఇయర్‌లో 10% ఇస్తాం. నెక్స్ట్ ఇయర్‌లో బ్యాలెన్స్ 10% ఇస్తాము. ఇందులో గుర్తుంచుకోవాల్సినయి ఏంటి? బిజినెస్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడిషనల్ డిప్రిసియేషన్. క్వెషన్స్‌లో మనకి ఎక్కడ డిఫికల్ట్‌గా అనిపిస్తదంటే
క్వెషన్ అంతా చదివినప్పుడు నార్మల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేస్తాం. అడిషనల్ డిప్రిసియేషన్ ఏ ఐటెమ్స్ మీద వస్తది, ఏ ఐటెమ్స్ మీద రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో, ఇక్కడ ఏం చెప్తున్నాడు, బుక్స్ అండ్ పబ్లికేషన్స్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తాది. వేటి మీద రాదట, సెకండ్ హ్యాండ్ ఐటెమ్ ప్లాంట్ అండ్ మెషినరీ మీద రాదు. ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్‌స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్ ఆర్ రెసిడెన్షియల్ అకామోడేషన్. ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్‌స్టాల్డ్ ఇన్ ఆఫీస్ ప్రెమిసెస్. ఆఫీస్‌లో గాని, మన ఇంట్లో గాని పెట్టుకుంటే అడిషనల్ డిప్రిసియేషన్ ఇవ్వము. ఆఫీస్ అప్లయెన్సెస్ మీద ఇవ్వము. ఎక్విప్‌మెంట్స్ మీద కూడా ఇవ్వము. షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ మీద కూడా ఇవ్వము. ఇందులో ఒక పాయింట్ పనికొచ్చేది ఏంటంటే లారీస్. లారీస్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తదా? రాదా? రాదు. ఎందుకు రాదు? ఎందుకంటే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్, షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ వీటిల మీద మనకేం రాదు, అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ట్రక్స్ యూజ్డ్ ఇన్ ఫ్యాక్టరీ ఈజ్ ఎలిజిబుల్. అదే ఫ్యాక్టరీలో ట్రక్స్ మీద నువ్వు వాడితే, ట్రక్స్ గనుక వాడితే వాటి మీద నువ్వేం చేయొచ్చు, అడిషనల్ డిప్రిసియేషన్ తీసుకోవచ్చు. ఎనీ ప్లాంట్ అండ్ మెషినరీ ఆన్ విచ్ 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్ అండర్ సెక్షన్ ఇన్ అదర్ సెక్షన్. ఏ అదర్ సెక్షన్‌లో అయినా సరే ఒక ప్లాంట్ అండ్ మెషినరీ మీద 100% డిడక్షన్ తీసుకుంటే మళ్ళీ అక్కడ నువ్వు అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు. తప్పు. ఓకే. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటే ఏంటి? ఎందుకు వచ్చింది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ అంటే, అడిషనల్ డిప్రిసియేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. ఓకే. ఏం తీసుకోమంటున్నాడు? పర్చేస్ ప్రైస్ తీసుకోమంటున్నాడు. ఇన్‌స్టాలేషన్ కాస్ట్ తీసుకోమంటున్నాడు. టాక్సెస్, డ్యూటీస్ తీసుకోమంటున్నాడు. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఫర్ ద పర్చేస్ ఆఫ్ ది అసెట్ తీసుకోమంటున్నాడు. సబ్సిడీ గవర్నమెంట్ ఏమైనా ఉంటే అయి మైనస్ చేసేయండి. సో, ఇలా చేస్తే నీకేమొస్తుంది? యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ పర్చేజ్ వస్తుంది. ఓకే. డన్. ఈ పేమెంట్ ఎక్స్‌పెండిచర్ ఫర్ అసెట్ టు ఏ సింగిల్ పర్సన్ ఇన్ ఏ సింగిల్ డే ఎక్సీడ్స్ 10,000 by cash carry bearer check, then such payment expenditure shall not form part of the actual cost of the asset. Ignore such amount. Oh, very good point. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏదైనా సరే ఖర్చు పెట్టి ఎక్స్‌పెండిచర్ ఫర్ అసెట్ కోసం ఖర్చు పెడితే ఒక సింగిల్ డేలో నువ్వు క్యాష్‌లో గాని, బేరర్ చెక్ గాని, క్రాస్ చెక్‌లో గాని 10,000 కన్నా ఎక్కువ పే చేస్తే అది ఏమంటున్నాడు, షల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ అట. ఓహ్! అది యాక్చువల్ కాస్ట్‌లో ఫార్మ్ పార్ట్ అవ్వదు. ఓహో! ఓకే. ఉండొకసారి. నెక్స్ట్. సో, స్పెషల్ కేసెస్ ఏవి ఉన్నాయంటే ఇయన్నీ సాగదీయను నేను. ఒకవేళ అసెట్ గనక యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్ అయితే, ఆ అసెట్ ఇప్పుడు నువ్వు తీసుకొస్తే దానికి యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ 0. ఎందుకంటే వాళ్ళు నీకు సబ్సిడీస్ అన్నీ ఇస్తున్నారు కదా, పోతాయి. సెక్షన్ 35 ఏడీ నుంచి వచ్చిన అసెట్ కూడా 0 అట. యాక్చువల్ కాస్ట్ 0 అవుతుంది. ఇంకేం చెప్తున్నాడు, ఏదైనా కన్వర్ట్ అయితే స్టాక్ కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ క్యాపిటల్ అసెట్, డేట్ ఆఫ్ కన్వర్షన్ రోజున ఏదైతే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఉందో తీసుకోమంటున్నాడు. అసెట్ ఎక్వైర్డ్ బై గిఫ్ట్ ఆర్ విల్ రిటర్న్ డౌన్ వాల్యూ ఆఫ్ ద ప్రీవియస్ ఓనర్. ఇప్పుడు నాకు గిఫ్ట్ కింద ఎవరో మనకి ఒక ప్లాంట్ అండ్ మెషినరీ ఇచ్చారు. ఇప్పుడు దానికి కాస్ట్ ఎంత, యాక్చువల్ కాస్ట్ ఎంత అంటే ఆ ప్రీవియస్ ఓనర్‌కి ఎంతైతే డబ్ల్యూడీవీ ఉందో దాన్ని తీసుకోమంటున్నాడు. సో, దానికి అడిషనల్‌గా ఇంకో పాయింట్ ఏంటంటే, మనం నాకు ఇచ్చింది ఎక్కడ, దుబాయ్‌లో ఇచ్చాడు. దుబాయ్‌లో నుంచి నేను ఇండియాకి తీసుకున్నాను కదా, ఫ్రీగానే ఇచ్చాడు. బట్ దానికి ఇంపోర్ట్ కాస్ట్, ఫ్రైట్ చార్జెస్, ఇన్సూరెన్స్ చార్జెస్ ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా నాకు యాక్చువల్ కాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు. రీఎక్విజిషన్ ఆఫ్ అసెట్ సోల్డ్. రీఎక్విజిషన్ ప్రైస్ ఆర్ డబ్ల్యూడీవీ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ విచ్ ఏదైతే లో అయితే తీసుకోమంటున్నాడు. అసెట్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్ బ్రాట్ ఇంటూ బిజినెస్. పర్సనల్ పర్పస్ ఇప్పటివరకు పర్సనల్ పర్పస్‌లో ఉంది. సో, దాని మీద ఇప్పటివరకు ఒరిజినల్ కాస్ట్ మీద డిప్రిసియేషన్ తీసేసి ఇప్పటివరకు అది ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్ కాస్ట్‌లో యాడ్ చేసుకో. అసెట్ ట్రాన్స్‌ఫర్డ్ బిట్వీన్ హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ. ముందున్న వాడికి డబ్ల్యూడీవీ తీసుకోమంటున్నాడు. అమాల్గమేటింగ్, డీమర్జర్ ఇయన్నీ అంతే. ఏం లేదు సోది. ఒకవేళ అసెట్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పర్సనల్ పర్పస్ అయితే బిజినెస్ పర్పస్‌కి ఎంతైతే వాడావో దాని మీద డిప్రిసియేషన్ తీసుకోండి. అసెట్ పర్చేజ్డ్ ఇన్ ఫారిన్ కరెన్సీ ఇన్ క్రెడిట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ షాల్ బి అడ్జస్టెడ్ ఫ్రమ్ ద కాస్ట్ ఆఫ్ ద అసెట్. ఓహో! అసెట్ పర్చేజ్ ఇన్ ఫారిన్ కరెన్సీ. ఫారిన్ కరెన్సీలో మనం అసెట్ కొనుక్కున్నాం. ఇప్పుడు ఫ్లక్చుయేషన్స్ వల్ల ఏమవుతది, ఎయిదర్ ప్రాఫిట్ అని వస్తది, లాస్ అని వస్తది. అది కాస్ట్ ఆఫ్ ద అసెట్ నుంచి అడ్జస్ట్ చేసామని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, డిప్రిసియేషన్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్, డీమర్జర్, కన్వర్షన్, సక్సెషన్. ఓకే. ఏమైనా ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్, డీమర్జర్ ఆఫ్ కంపెనీస్, కన్వర్షన్ ఆఫ్ కంపెనీస్ ఇంటూ ఎల్ఎల్పి, సక్సెషన్ ఆఫ్ ఫర్మ్ ఆర్ ప్రొప్రైటర్‌షిప్ బై కంపెనీ ఆఫ్. ఏం చెప్తున్నాడు, ఇదంతా సోది మనకు అక్కర్లేదు.
డిప్రిసియేషన్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను. ఇందులో మీద మనకు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటంటే ఆ క్వశ్చన్ కూడా మనం చేస్తాం కొంచెంసేపు ఉంటే. ఈ పాయింట్ మీద మనం ఒక క్వశ్చన్ చేస్తాం. ఏంటంటే సాయి లిమిటెడ్ అండ్ షిరిడి లిమిటెడ్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే. ఒకప్పుడు సాయి సెపరేట్‌గా కొన్ని అసెట్స్ కొనుక్కొని బిజినెస్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు వీడేం చేశాడు, షిరిడి లిమిటెడ్‌తో మనకి వీడు అమాల్గమేట్ అయిపోయాడు. అమాల్గమేట్ అయిపోయిన తర్వాత డిప్రిసియేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? సో, అసెట్స్ మీద డిప్రిసియేషన్ ఎలా పంచాలి? సాయి లిమిటెడ్‌కి ఎంత పంచుతావు, షిరిడి లిమిటెడ్‌కి ఎంత పంచుతావు అన్నది క్వెషన్. సో, వీడేం చెప్తున్నాడంటే ఇటువంటి సందర్భాల్లో ఫస్ట్ డిప్రిసియేషన్ అనేది నార్మల్‌గా కాలిక్యులేట్ చెయ్యి. ఇప్పటివరకు నువ్వు నేర్చుకున్న దాంట్లో ఎలా అయితే చేస్తావో అలా నార్మల్‌గా డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసేయి. అయితే ఎసెట్స్ ఎవరైతే సాయి లిమిటెడ్ దగ్గర ఎసెట్స్ ఉన్నాయో ఇవన్నీ అమాల్గమేషన్ అయిపోయిన తర్వాత ఎవరికెళ్ళిపోతాయి? షిరిడి లిమిటెడ్‌కెళ్ళిపోతాయి. అయితే ఎసెట్స్ ఎన్ని రోజులైతే హోల్డ్ చేస్తున్నారో ఆ హోల్డింగ్ పీరియడ్ బేస్ మీద ప్రొపోర్షనేట్ రేషియోలో డిప్రిసియేషన్ పంచండి అని చెప్తాడు. అదే చెప్తాడు ఇక్కడ చూడు. సో, ఆఫ్టర్ దట్ డిప్రిసియేషన్ షాల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ప్రిడిసెసర్ అండ్ సక్సెసర్. ప్రిడిసెసర్ అంటే ఎవడు? ముందున్నవాడు. సక్సెసర్ అంటే తర్వాత అమాల్గమేట్ అయిన తర్వాత వచ్చినవాడు. ఓకే. ఇన్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఎలాగట? ఇన్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెట్ వర్ యూజ్డ్ బై దెమ్. ఒక్కొక్క అసెట్ ఒక్కొక్కడు ఎన్ని రోజులు యూజ్ చేసాడు దాని బేస్ మీద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెట్స్ వర్ యూజ్డ్ బై దెమ్. ఓకే. చాలు. సో, మనకి థియరీ అంతా అయిపోయినట్టే. లెట్స్ గో అండ్ సాల్వ్ క్వెషన్స్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిప్రిసియేషన్ పాయింట్ లైక్ డిప్రిసియేషన్ రిలవెంట్‌గా ఉన్న క్వెషన్స్ కవర్ చేసుకుందాం. నేనేం ఫోకస్ చేస్తానంటే స్టడీ మెటీరియల్ ఐసీఏ క్వెషన్స్ ఫోకస్ చేస్తున్నా. ఓకే. ఇలిస్ట్రేషన్ 1 ఉంది. చూద్దామా? ఇలిస్ట్రేషన్ 1 డిప్రిసియేషన్ మీద ఉంది. ఏంటంట ఎక్స్‌వైజెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్‌లో ఉన్నారు. వాడు మనల్ని ఏం అడుగుతున్నాడు? కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ అడిషనల్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ద ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్. ఓకే. ఇప్పుడు ఇలా క్వెషన్ చూడగానే మనం క్వెషన్ చదివి అందులో ఎన్ని కేటగిరీస్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఏవేవి ఉన్నాయట? ఓపెనింగ్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ. ఓకే. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ. ఆ తర్వాత కంప్యూటర్ అక్వైర్డ్ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ప్రెమిసెస్. ఇప్పుడు ప్లాంట్ అండ్ మెషినరీలో స్పెసిఫిక్‌గా చెప్పాడు నీకేమన్నా? ఈ పర్టిక్యులర్ ప్లాంట్ అండ్ మెషినరీ అని చెప్పలేదు కాబట్టి అదర్ ప్లాంట్ అండ్ మెషినరీ కింద ట్రీట్ చేద్దాం. ఓకే. అదర్ ప్లాంట్ అండ్ మెషినరీకి ఎంత పర్సెంటేజు? 15%. ఓకే. ఒకసారి రెడ్ పెన్. అదర్ ప్లాంట్ అండ్ మెషినరీకి డిప్రిసియేషన్ రేట్ ఎంత? 15%. నెక్స్ట్ కంప్యూటర్స్‌కి 40%. అంటే మనకి ఎన్ని 2 బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. సో, మనం ఏం చేస్తామంటే ప్లాంట్ అండ్ మెషినరీకి ఒకటి ఒక పక్కన, కంప్యూటర్‌కి ఒక పక్కన ఇలా రాసేసుకుందాం. ఓకే. మనల్ని ఏం అడిగాడు? కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ అడిషనల్ డిప్రిసియేషన్. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎంత ఇచ్చాడు? ప్లాంట్ అండ్ మెషినరీకి 30 లాక్స్ ఇచ్చాడు. కంప్యూటర్‌కి ఇచ్చాడా? ఇవ్వలే. నెక్స్ట్ ఇది అయిపోయా. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేజ్డ్ ఆన్ జూన్ 8న కొన్నాడు. మనకేం తెలుసు? జూన్ 8 అంటే అక్టోబర్ 3కి ముందు కొంటే మోర్ దాన్ 180 డేస్. సో, ఇప్పుడు అక్టోబర్ కన్నా ముందు కొన్నాడు కాబట్టి మోర్ దాన్ 180 డేస్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేయొచ్చు. ఓకే. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేజ్డ్ మోర్ దాన్ 180 డేస్ కాబట్టి ఎంతట? 15% వాడికి 20 లాక్స్. నెక్స్ట్ ఏంటి? ఇంకొకటి ఎప్పుడు కొన్నావు? డిసెంబర్‌లో కొన్నావు. డిసెంబర్ అంటే అక్టోబర్ 3 తర్వాత అంటే లెస్ దాన్ 180 డేస్. లెస్ దాన్ 180 డేస్ 8 లాక్స్. నెక్స్ట్ ఏముంది? కంప్యూటర్ కొన్నాను. ఎప్పుడు కొన్నాను? జాన్ 1 అంటే లెస్ దాన్ 180 డేస్. కంప్యూటర్ ఎంత? 40% లెస్ దాన్ 180 డేస్ ఎంత? 3 లాక్స్ కొనుక్కున్నా. రాసుకున్నా. టోటల్ ఏసుకున్నా. ఏడు వరకు క్లియర్? క్లియర్. ఇప్పుడు మొదలెడదాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 15% బ్లాక్‌ని తీసుకుంటా. నాట్ పుట్ టు యూజ్ అని ఏమైనా ఉందా మనకి? లేదు. సో, వదిలే. సో, మోర్ దాన్ 180 డేస్ ఎంత ఉందో మనం ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. ఇదొకటి ఉంది. మోర్ దాన్ 180 డేస్ 20. ఇది కూడా ఇప్పుడు ఇయర్ బిగినింగ్ ఉంది కాబట్టి అది కూడా మోర్ దాన్ 20. సారీ మోర్ దాన్ 180 డేసే. నెక్స్ట్ ఇంకేముంది? అంతే. అంటే నేను 15% బ్లాక్ గురించి మాట్లాడుతున్నా. సో, టోటల్ ఎంత ఉంది? 50 లాక్స్. సో, 15 లాక్స్ మీద 15% ఎంత? 7,50,000 మోర్ దాన్ 180 డేస్. ఇప్పుడు లెస్ దాన్ 180 డేస్‌కి ఏం చేయాలి? డిప్రిసియేషన్ 50% మాత్రమే ఇవ్వాలి. రైట్? డిప్రిసియేషన్ 15% మాత్రమే ఇవ్వాలి. సో, ఎంత ఉంది ఇక్కడ మనకి? లెస్ దాన్ 180 డేస్
8 lakhs ఒకటే ఉంది. సో, 8 lakhs మీద 15% డివైడెడ్ బై 2 60,000. సో, టోటల్ డిప్రిసియేషన్ ఎంతయింది? 7,50,000 ప్లస్ 60,000 హౌ మచ్? హౌ మచ్ అంటే 8,10,000 దట్ ఈజ్ నార్మల్ డిప్రిసియేషన్. మరి వీటికి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తదా అంటే వస్తది. ఓకే. దేని మీద వస్తది? న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కొనుక్కున్నాడు కదా! ఈ రెండిట్ల మీద వస్తది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ దాని మీద ఈ ఫస్ట్ దాని మీద మోర్ దాన్ 180 డేస్ మీద ఎంత ఇస్తాం? 20% డైరెక్ట్ ఇచ్చేస్తాం ఈ ఇయర్‌లో. సో, 20 లాక్స్ ఇంటూ 20%. మరి ఈ 8 లాక్స్ మీద 20% ఇవ్వచ్చంటే ఇవ్వకూడదు. 10% ఇవ్వాలి. 8 లాక్స్ ఇంటూ 10%. అదే 20% డివైడెడ్ బై 1/2 యేసుకున్నాం కదా! సో, 4,80,000 ఈజ్ అడిషనల్ డిప్రిసియేషన్. సో, మనకేమైపోయింది? 15% బ్లాక్ చేసేసాము. నెక్స్ట్ ఏ బ్లాక్‌కెళ్తాం? 40% బ్లాక్‌కెళ్ళాలి. 40% బ్లాక్ చూసుకో. 40% బ్లాక్ మోర్ దాన్ 180 డేస్ ఇప్పుడు ఎంత ఒకటే ఒకటుంది. అదెంత? లెస్ దాన్ 180 డేస్. సో, లెస్ దాన్ 180 డేస్ అంటే కంప్యూటర్స్ మీద డిప్రిసియేషన్ రేట్ ఎంత? 40% డివైడెడ్ బై 2 60,000. సో, ఎంతొచ్చింది? 60,000 ఈజ్ ద నార్మల్ డిప్రిసియేషన్. సో, వాడిచ్చిన ఆన్సర్ మనకు వచ్చింది సరిపోయిందా? లేదా? హుహుహు. చూడు. ప్లాంట్ అండ్ మెషినరీ సెగ్మెంట్‌లో నార్మల్ డిప్రిసియేషన్ ఎంతొచ్చింది? ఈ 2 కలిపితే నార్మల్ డిప్రిసియేషన్. అడిషనల్ డిప్రిసియేషన్ ఎంతొచ్చింది? 4,80,000 సరిపోయింది. ఇటు సైడ్‌కొస్తే ఏది? కంప్యూటర్‌కి 60,000 మాత్రమే వచ్చింది. సరిపోయింది. డన్. డన్. దిస్ పార్ట్ ఈస్ కంప్లీటెడ్. లెట్ us గో విత్ నెక్స్ట్ క్వెషన్ ఇల్లుస్ట్రేషన్ 2. ఇల్లుస్ట్రేషన్ 2 కథ ఏంటంటే, ఒకడు కొత్తగా చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారంట. ఎవరైనా? ధవల్. ఈయనేం చేశాడు? ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాడు. ఆ ప్రాక్టీస్ కావాల్సిన ఐటెమ్స్ కొనుక్కుంటున్నాడనమాట. ప్రాక్టీస్ హ్యాస్ అక్వైర్డ్ ఫాలోయింగ్ అసెట్స్. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ డిప్రిసియేషన్ దట్ కెన్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ హిస్ ప్రొఫెషనల్ ఇన్‌కమ్. పీజీవీపీలో డిప్రిసియేషన్ ఎంత క్లెయిమ్ చేయగలడు అన్నది మన ఒక చార్టర్డ్ అకౌంటెంట్ మన దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఓకే. లెట్స్ గో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఐటెమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి, ఎన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత అడిషనల్ డిప్రిసియేషన్ ఈ వేటిల మీద క్లెయిమ్ చేయగలమో చూసుకోవాలి. ఓకే. లెట్ us స్టార్ట్. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అంటే ఎంత? 40% వీళ్ళు. కంప్యూటర్ యూపీఎస్ కూడా 40%. కంప్యూటర్ ఐటెమ్స్ అన్నీ కూడా 40%. బుక్స్ అండ్ యాన్యువల్ పబ్లికేషన్ ఇది కూడా 40% సెగ్మెంటే. ఆఫీస్ ఫర్నిచర్ ఎంత? 10%? 15%? 10%. ల్యాప్‌టాప్ కూడా కంప్యూటర్ సెగ్మెంటే 40%. సో, ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుతాను. వీటిల మీద దేని మీదన్నా అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయగలమా? చెయ్యలేము. ఎందుకంట? ఆడసలు ఎందుకు స్టార్ట్ చేసాడు? హ్యాస్ అక్వైర్డ్ ఇవి చూడు మళ్ళీ చూడు. కమెన్స్డ్ ప్రాక్టీస్ మన చార్టర్డ్ అకౌంటెంట్ గారు ఏం చేశారు? సీఏ రాగానే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ పెట్టుకున్నారు. ఎక్కడుంది ఇది క్వెషన్? ఓకే. సి. ఈయన ఏం చేశారు? ప్రాక్టీస్ పెట్టుకుంటున్నాడు. కమెన్స్ ప్రాక్టీస్ అండ్ హ్యాస్ అక్వైర్డ్ ద ఫాలోయింగ్ అసెట్స్. ఆఫీస్‌లో ఏదైనా సరే, ఆఫీస్ పర్పస్ కోసం ఏదైనా కొనుక్కొని వాడితే వాటిల మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తదా? రాదు. అందుకని ఏ ఒక్క పాయింట్ మీద కూడా మనం అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయకూడదు. ఓకే. లెట్ us స్టార్ట్. మనల్ని ఏమడిగాడు? కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే. దేని మీద? ఫర్నిచర్ ఒకటి, ఇంకోటి కంప్యూటర్ ఐటెమ్స్ ఒకటి. బ్లాక్ 1, బ్లాక్ 2 అది హోల్డ్‌లో పెట్టు. నెక్స్ట్ ఏం చేయాలి? వర్కింగ్ నోట్ రాసుకోవాలి. మనం ఏం చేస్తాం? కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పి కంప్యూటర్స్ అలాగే ఫర్నిచర్ రాసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం ఏం చూసుకోవాలి? పుట్ టు యూజ్ మాత్రమే చూసుకోవాలి. తెలిసిందే. లెట్ us స్టార్ట్. ఓకే. లెట్స్ గో. ఫస్ట్‌ది ఏంటి? ఎప్పుడు కొన్నాం? 1 అక్టోబర్ అంటే మోర్ దాన్ 180 డేస్. 3 అక్టోబర్ అన్నది మనకి పాయింట్. దానికన్నా ముందు కొనుక్కున్నది మోర్ దాన్ 180 డేస్. ఓకే. 1 అక్టోబర్ అంటే మోర్ దాన్ 180 డేస్. రాసుకో. కంప్యూటర్ కొనుక్కున్నాను. ఎంత? మోర్ దాన్ 180 డేస్ 35,000. యూపీఎస్ కొనుక్కున్నాను 8థ్ అక్టోబర్‌న. 8థ్ అక్టోబర్ అంటే ఆఫ్టర్ లెస్ దాన్ 180 డేస్. లెస్ దాన్ 180 డేస్ 8,500. ప్రింటర్ కొనుక్కున్నాను 1 అక్టోబర్‌న. ఎంత? మోర్ దాన్ 180 డేస్ అది. ఓకే. నెక్స్ట్ బుక్స్ కొనుక్కున్నాను. ఎప్పుడు? ఏప్రిల్ అంటే మోర్ దాన్ 180 డేస్. నెక్స్ట్ ఆఫీస్ ఫర్నిచర్ 1 ఏప్రిల్ అంటే మోర్ దాన్ 180 డేస్. ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి. నెక్స్ట్ ల్యాప్‌టాప్ కొనుక్కున్నావు. ఎంతకు కొన్నావు? 8థ్ అక్టోబర్ అంటే లెస్ దాన్ 180 డేస్. ఓకే. 43,000.
టోటల్ వచ్చేసింది. ఇప్పుడు ఏ బ్లాక్ చేద్దాం? 10% బ్లాక్ చేసాం ఇక్కడ. ఓకే. 10% బ్లాక్‌లో ఎంత ఉంది మనకి టోటల్ అసెట్స్? 3 లాక్స్ ఉన్నాయి టోటల్ అసెట్స్. అందులో మోర్ దాన్ 180 డేస్ హోల్డ్ చేసింది ఎంత? 3 లాక్స్. సో, దాని మీద టోటల్ డిప్రిసియేషన్ ఎంత? 10% తీసేయొచ్చు. ఓకే. డన్. నెక్స్ట్ 40% బ్లాక్ చేద్దాం. మోర్ దాన్ 180 డేస్, లెస్ దాన్ 180 డేస్ వేసుకుంటాం. మోర్ దాన్ 180 డేస్ ఎన్ని ఉన్నాయి? మోర్ దాన్ 180 డేస్ 1, 2, 3 ఉన్నాయిరా. 35,000, 12,500, 13,000 ఈ అన్నిట్లో కలిపితే దాని మీద 40% డైరెక్ట్‌గా ఇచ్చేయి. మిగిలి ఇంకేముంది మనకి? లెస్ దాన్ 180 8,500, 8,500 ఒకటి ఉంది. 8,500 మీద 50% ఇస్తాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓపెనింగ్ డబ్ల్యూడివి చూసుకోవా? ఓపెనింగ్ డబ్ల్యూడివి లేదు కదా! ఓకే. ల్యాప్‌టాప్ ఇక్కడ ఒకటి కొన్నావుగా 43,000. సో, 8,500 ప్లస్ 43,000 51,500 దాని మీద 40% 50% వస్తది. అంటే ఏంటి? అంటే 20% మాత్రం క్లెయిమ్ చేయగలం. 51,500 ఇంటూ 20% 10,300 టోటల్ ప్రిసిషన్ ఎంతొచ్చింది? ఇంతొచ్చింది. ఓకే. రాసుకోండి బాబు. ఫర్నిచర్ మీద ఎంతొచ్చింది? దీని మీద ఎంతొచ్చింది? టోటల్ ప్రిసిషన్ ఎంత? అయిపోయింది ఆన్సరు. లెట్స్ గో టు నెక్స్ట్ క్వెషన్. చక్కగా నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ ఇల్లుస్ట్రేషన్ 3. ఇక్కడ నీకు ఆల్రెడీ క్వెషన్‌లో చెప్పాను కదా! ఒక కంపెనీ ఇంకో కంపెనీతో అమాల్గమేట్ అవుతున్నప్పుడు అప్పుడు డిప్రిసియేషన్ ఎలా చేయాలి? అప్పుడు ఎలా చేయాలి అంటే ఏముంది? అప్పుడు ఎలా చేయాలి? వెరీ గుడ్ క్వెషను. లెట్ us స్టార్ట్. ఇక్కడ ఎవరున్నారు? సాయి లిమిటెడ్ ఒకళ్ళుంటారు. షిరిడి లిమిటెడ్ అని ఇంకో కంపెనీ ఉంటది. ఫస్ట్ సాయి అనేవాడు వాడి దగ్గర ఉన్న అసెట్స్‌ని 15% రేట్‌లో డిప్రిసియేషన్ చేసుకుంటూ వచ్చాడు. ఆడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే, యూ ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద డిప్రిసియేషన్ అలవబుల్ టు సాయి లిమిటెడ్ అండ్ షిరిడి లిమిటెడ్. ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత ఈ సాయి లిమిటెడ్ అని కుదురు ఉండకుండా ఏం చేసాడు? షిరిడి లిమిటెడ్‌తో అమాల్గమేట్ అయిపోయాడు. అమాల్గమేట్ అయిపోతే ఇప్పుడు డిప్రిసియేషన్ అనేది సాయి లిమిటెడ్‌కి ఎంత ఇస్తావు? అసెట్స్ మీద షిరిడి లిమిటెడ్‌కి ఎంత ఇస్తావు? అమాల్గమేట్ అవ్వకముందు మనోడు ఏం చేసాడు? ఒక అసెట్ కొనుక్కున్నాడు. ఎప్పుడు కొన్నాడు? పర్చేజ్డ్. ఎప్పుడు? 1 నవంబర్‌న. క్వెషన్ అర్థమైంది కదా! ఓకే. 2 కంపెనీలు అమాల్గమేట్ అవుతున్నాయి. డిప్రిసియేషన్ ఎలా పంచుతావు? ఓకే. లెట్స్ గో టు ద ఆన్సర్. కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అలవబుల్ టు సాయి లిమిటెడ్ అండ్ షిరిడి లిమిటెడ్. సాయి లిమిటెడ్ గారికి ఎంత ఇస్తావు? షిరిడి లిమిటెడ్‌కి ఎంత ఇస్తావు? ఓకే. ఇక్కడ మనం చూడాల్సింది క్వెషన్‌లో ఏంటంటే ఓల్డ్ అసెట్ ఒకటుంది. న్యూ అసెట్ ఒకటుంది. ఇప్పుడు చూడు మనోడు సాయి లిమిటెడ్ దగ్గర డబ్ల్యూడివి ఆఫ్ అసెట్స్ ఎంత ఉన్నాయట? 40 లాక్స్. అంటే ఇదేంటి? 40 లాక్స్ అనేది ఓల్డ్ అసెట్. ఆ తర్వాత 1 నవంబర్‌న మనోడు ఏం కొనుక్కున్నాడు? 14 లాక్స్ ఖర్చు పెట్టి ఒక న్యూ అసెట్ కొన్నాడు. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఓల్డ్ అసెట్ అని ఒకటి, న్యూ అసెట్ అని ఒకటి రాసుకున్నా. సో, ఈ నంబర్స్ మనకు తెలియదు. వి హావ్ టు గో అండ్ సాల్వ్ ఇట్. ఓకే. మనకేం తెలుసు? మన ప్రొవిజన్ ఏం చెప్పిందంటే నార్మల్‌గా డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసుకో. ఆ డిప్రిసియేషన్‌ని అసెట్స్ ఎవరైతే ఎంత పీరియడ్ హోల్డ్ చేశారో ఆ హోల్డింగ్ రేషియోలో డిప్రిసియేషన్ పనిచేయండి. ఓకే. లెట్ us స్టార్ట్. సో, మనకేం తెలుసు? స్టేట్మెంట్ షోయింగ్ ద కంప్యూటేషన్ డిప్రిసియేషన్ అలవబుల్ టు సాయి లిమిటెడ్ అండ్ షిరిడి లిమిటెడ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 25, 26. ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు డబ్ల్యూడివి ఆఫ్ ద అసెట్స్? 40 లాక్స్. ఓపెనింగ్ డబ్ల్యూడివి ఎంత ఇచ్చాడు? 40 లాక్స్. ఓపెనింగ్ డబ్ల్యూడివి రాసుకున్నాను. నెక్స్ట్ ఏముంది? కొనుక్కున్నాను అసెట్. ఎప్పుడు కొనుక్కున్నాను? నవంబర్‌న. అంటే లెస్ దాన్ 180 డేస్. ఓకే. 14,40,000 టోటల్ 54,40,000. ఇప్పుడు డిప్రిసియేషన్ ఎలా పంచుతావు? డిప్రిసియేషన్ ఎలా పంచుతావు అంటే ఉంది. నార్మల్‌గా యేసుకుంటాను. ఒకటే బ్లాక్ ఉంది కాబట్టి. మోర్ దాన్ 180 డేస్ ఎంత ఉంది అంటే ఇది బ్రాడ్ డౌన్ అనేది మోర్ దాన్ 180 డేసే కదా! ఓకే. దాని మీద ఎంత పర్సెంటేజ్ ప్లాంట్ అండ్ మిషనరీ? డైరెక్ట్ క్వెషన్‌లోనే చెప్పాడు మనకి 15% అని. సో, 6 లాక్స్. లెస్ దాన్ 180 డేస్ అయితే అందులో సగం ఇంతొచ్చింది. క్లియర్? ఇక్కడ వరకు క్లియర్. అంటే మనకు డిప్రిసియేషన్ అర్థమైపోయింది. మనకి ఈ 6 లాక్స్ అనేది ఏంటి? న్యూ అసెట్ మీద. అహా! కాదు. ఓల్డ్ అసెట్ మీద. ఓల్డ్ అసెట్, ఇది న్యూ అసెట్. ఇప్పుడు 2 అసెట్‌లున్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఓల్డ్ అసెట్ మీద అమాల్గమేట్ ఎప్పుడయింది? ఈ కంపెనీ వాళ్ళతో వేరే కంపెనీ వాళ్ళతో అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జాన్యువరి 2025.
1 జనవరి 2025 నుంచి అమాల్గమేట్ అయ్యింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇయర్ బిగినింగ్ ఎప్పుడు ఇయర్ బిగినింగు? ఏప్రిల్ 2024 అనేది బిగినింగ్. ఎప్పుడు అమాల్గమేట్ అయింది వాళ్ళతో? 1 జనవరి 2025 అంటే ఇప్పుడు ఈ పీరియడ్ వరకు అసెట్స్‌ని ఎవరు హోల్డ్ చేశారు? సాయి లిమిటెడ్ హోల్డ్ చేసింది. ఎంత? ఏప్రిల్ 30 ఏప్రిల్ టు జాన్యువరి వరకు మనకు 275 డేస్ వచ్చాయి. జాన్యువరి నుంచి ఇయర్ ఎండ్ వరకు ఎవరు హోల్డ్ చేస్తారు? షిరిడి లిమిటెడ్. సో 90 డేస్. సో 275:90 రేషియోలో ఓల్డ్ అసెట్స్‌ని, న్యూ అసెట్స్‌ని పంచేయాలి. ఓల్డ్ అసెట్‌ని ఎలా మనకి ప్రొవిజన్ ఏం చెప్తుందంటే డిప్రిసియేషన్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ ద అసెట్స్ ఆర్ యూజ్డ్ బై దెమ్. సో ఇప్పుడు మనం ఓల్డ్ అసెట్‌కి ఏం చేసాం? మొత్తం 6 లాక్స్ కదా మన దగ్గర ఉన్న బడ్జెట్. దాన్ని ఈ రేషియోలో పంచేయాలి. సో 275 ప్లస్ 90 ఎంత? 365. 275 డివైడెడ్ బై 365 ఎయ్యాలి. అంతేగాని నేను అది బాగా తెలివైనోడినన్నమాట. పనికిమాలిన తెలివితేటలు ఎక్కువ మనకు. 275 డివైడెడ్ బై 90 ఏసినా ఆశ్చర్యపోక్కర్లేదు నేను. అలా చెయ్యకూడదు. 365 ఎయ్యాలి. ఓకే. సో ఇది డన్. చేసి ఇది ఒకడికి ఎంతొచ్చింది ఓల్డ్ అసెట్ మీద? 4,52,055. ఓల్డ్ అసెట్ మీద వచ్చింది ఇది. ఇది. డన్. ఓల్డ్ అసెట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యూ అసెట్ ఫైండ్ చేద్దాం. అలాగే న్యూ అసెట్ ఎంతుంది? న్యూ అసెట్ 1,08,000 వచ్చింది. ఈ 1,08,000 అసెట్ ఎప్పుడు కొన్నాడు మనోడు? నవంబర్‌లో కొన్నాడు. ఇక్కడ చూడు క్వెషన్‌లో నవంబర్‌లో కొన్నాడు. 1 నవంబర్‌లో కొన్నాడు. ఓకే. 1 నవంబర్‌లో కొంటే అమాల్గమేట్ ఎప్పుడైంది? 1 జనవరిలో అయింది. ఇప్పటి వరకు ఎన్ని డేస్ ఉన్నాయి? 61 డేస్. 61 డేస్ ఎవరు హోల్డ్ చేశారు? సాయి లిమిటెడ్. ఆ తర్వాత 90 డేస్ షిరిడి లిమిటెడ్. ఓకే. సో ఈ 1,08,000ని ఇద్దరికి పంచేసాం. 61/151 పంచితే ఇది వచ్చేసింది ఆన్సర్. థాట్స్ ఇట్. లెట్ us go with నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ ఇలిస్ట్రేషన్ 4 అన్నమాట. ఏంటి ఇలిస్ట్రేషన్ 4 అంటే ఒక కంపెనీ ఉందండి. ఆ కంపెనీ పేరేంటి? లైట్స్ అండ్ పవర్ లిమిటెడ్. వీళ్ళు ఎవరున్నారట? ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్. కొంచెం అలర్ట్ అయిపోవాలి పవర్ అనగానే. పవర్ అనే వాటికి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తది. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? వీడికి కావాల్సింది ఏంటంటే కంప్యూట్ ద డిప్రిసియేషన్ అలవబుల్ అండర్ ద సెక్షన్ 32. ఓకే. డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాం. పాయింట్స్ అన్నీ చదివి అసలు వేట్ల మీద అడిషనల్ డిప్రిసియేషన్ ఎన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసుకోవాలి. ప్లాంట్ అండ్ మెషినరీ 15% ఒక బ్లాక్ ఉంది. సెకండ్ హ్యాండ్ మెషినరీ అది కూడా 15% డేటా. మెషిన్ వై 15%. సెకండ్ హ్యాండ్ మెషినరీ మీద మనం అడిషనల్ డిప్రిసియేషన్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. సో దీని మీద రాదు అడిషనల్ డిప్రిసియేషన్. థర్డ్ పాయింట్ మీద రావచ్చు. నెక్స్ట్ ఎక్వైర్డ్ ఇన్స్టాల్డ్ ఏ న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఫర్ యూజ్ ఎక్వైర్డ్ ఇన్స్టాల్డ్ ఫర్ యూజ్ ఏ న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ ఎంత? 40% బ్లాక్ అది. న్యూ ఎయిర్ కండిషనర్ పర్చేజ్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్. ఏసీ కొనుక్కొని నువ్వు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నావు? ఆఫీస్లో. ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. న్యూ మెషిన్ వై ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పవర్ వస్తుంది. క్లియర్. అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది అంటున్నాను నేను మాట్లాడేది. సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మెషినరీ ఎక్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఒక ఓల్డ్ మెషినరీ నువ్వేం చేసావు? సేల్ చేసావు. ఓకే. ఓకే. ఇంకేమైనా ఉందా పాయింట్ మనం గుర్తించడానికి? ఫోర్త్ పాయింట్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తావా? ఫోర్త్ పాయింట్ ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ ఫర్ యూజ్ ఏ న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్. అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తాను. డన్. అయిపోయింది. దట్ హస్ సాల్వ్ ద క్వశ్చన్. మనల్ని ఏమి అడిగాడు? కంప్యూటేషన్ ఆఫ్ డిప్రిసియేషన్ అడిగాడు. ఓకే. మనకు నార్మల్గా ప్రొసీజర్ ఏం తెలుసు? ఓపెనింగ్ WDV ప్లస్ మోర్ దెన్ 80 డేస్ లెస్ దెన్ 20 డేస్ సేల్ ఇవన్నీ రాసుకుంటాం కదా, రాసుకోవచ్చు. మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 15% బ్లాక్ ఒకటి, 40% బ్లాక్ ఒకటి. ఓకే. 15% బ్లాక్ ఓపెనింగ్ WDV ఎంత? 5,78,000 రాసుకున్నాను. సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనుక్కున్నాను. ఎంత? ఎప్పుడు కొన్నాను? డిసెంబర్లో కొన్నా. లెస్ దాన్ 180 డేస్ 2 lakhs. ఎప్పుడు కొనుక్కున్నా? ఇది నెక్స్ట్ది. దీని మీద అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. జూలైలో కొనుక్కున్నానంటే మోర్ దాన్ 180 డేస్. మెషినరీ వై మోర్ దాన్ 180 డేస్.
acquired and installed for use a new air pollution control equipment. ఎంత న్యూ ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అయితే న్యూ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ అంటే 40% స్లాబ్ ఎప్పుడు జూలైలో మోర్ దాన్ 180 days. నెక్స్ట్ దీని మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది, ఇందాక దాని మీద కూడా వస్తుంది అడిషనల్ డిప్రిసియేషన్. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉన్నాను, ఈ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఏసీ కొనుక్కున్నాను ఆఫీస్ కోసం, ఆఫీస్ కొనుక్కున్న దాని మీద అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఓకే, ఎప్పుడు సెప్టెంబర్లో మోర్ దెన్ 180 days. ఓకే, జెడ్ అనే మిషనరీ కొనుక్కున్నా దానికి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఎంత లెస్ దెన్ 180 days. నవంబర్ అంటే లెస్ దెన్ 180 days కదా. ఓకే ఓకే, టోటల్ ఎంత వచ్చింది, ఇక్కడ టోటల్ ఎంత వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, సేల్ జరిగింది. ఎప్పుడు జరిగింది సేలు, ఏప్రిల్లో జరిగిందంట. సేల్ వాల్యూ ఆఫ్ మెషినరీ ఓల్డ్ మెషినరీ ఎక్స్ సోల్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఎంతకు అమ్మావు, 3,10,000. వాల్యూ 4,80,000. డబ్ల్యూడివి 3,46,800. ఓకే, మనకి సేల్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మిషనరీ ఎక్స్, పాత మిషనరీ ఎక్స్ని అమ్మాము. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సేల్ వాల్యూ ఇప్పుడు ఎంత తీసుకోవాలి, మనకి ఎన్ని ఉన్నాయి, 3 రేట్లు ఉన్నాయి. ఇందులో ఏం తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఎంతకైతే సేల్ జరిగిందో అంతే తీసుకుంటాం. ఎంత జరిగింది సేలు, 3,10,000 కాబట్టి అదే తీసుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. సేల్ ఎప్పుడు కూడా యాక్చువల్గా ఎంత జరిగితే అంతే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇప్పుడు డబ్ల్యూడివి ఎంత వచ్చింది, బ్లాక్ ఫర్ డిప్రిసియేషన్ 18,93,000 ఇంత వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 15% బ్లాక్కి సెపరేట్గా చేద్దాం. ఇందులో సేల్ చేసిన ఐటమ్ని ఏం చేయాలి, ఇప్పుడు మోర్ దెన్ 180 days ఎన్ని అసెట్స్ ఉన్నాయి మనకి, 5,78,000 ఒకటి, 8 lakhs ఒకటి, నెక్స్ట్ 3 lakhs ఒకటి, 5.783. అయితే అందులోంచి ఒక అసెట్ అమ్మేసాము. అమ్మేసిన అసెట్ని ఏం చేయాలంటే రెడ్యూస్ చేయాలి మోర్ దాన్ 180 daysలోంచి. ఎందుకు అంటే ఓల్డ్ అసెట్ అనేది అమ్ముతున్నావు, ఆ ఓల్డ్ అసెట్ మనం ప్రీవియస్ ఇయర్ నుంచి బ్రాడ్ డౌన్ చేసుకోవచ్చు కదా. అందుకనే ఆ ఓల్డ్ అసెట్ మనకి ప్రీవియస్ స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి దాని మీద మనం మైనస్ చేస్తున్నాం. చేసేస్తే ఎంత వచ్చింది, దాని మీద ఫుల్ డిప్రిసియేషన్ 15% ఇచ్చేసాను. నెక్స్ట్ లెస్ దాన్ 180 days ఎన్ని ఉన్నాయి, 2 lakhs ఒకటి, 3,25,000 ఒకటి, అంటే 5,25,000. 5,25,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్, 15% డివైడెడ్ బై 2, సో 39,375. డన్. ఇక్కడ వరకు ఎస్, డన్. సో టోటల్ డిప్రిసియేషన్ ఎంత, ఈ రెండు కలిపేద్దామా, ఇది కలిపిస్తే ఎంత వచ్చింది, 2,05,200 ఇస్ ద టోటల్ డిప్రిసియేషన్. మరి అడిషనల్ డిప్రిసియేషన్ చూడాలి కదా, దేనికి వస్తుంది అడిషనల్ డిప్రిసియేషన్, దిస్ ఈజ్ ఎలిజిబుల్, 8 lakhs అనేది ఎలిజిబుల్. 8 lakhs మోర్ దాన్ 180 days కదా, 8 lakhs ఇంటూ 20%. ఓకే, నెక్స్ట్ ఏ కలర్ వాడదాం, ఉండు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 8 lakhs అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, ఈ 15% బ్లాక్ల గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ చూడు, ఇది ఉంది 3,25,000. అది బట్ లెస్ దెన్ 180 days కాబట్టి ఎంత ఇస్తావు, 10% ఇస్తాం. 3,25,000 ఇంటూ 10%, 32,500. సో ఎడిషనల్ డిప్రిసియేషన్ నార్మల్ డిప్రిసియేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, 2,50,000 ఒకటి ఉంది పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, దానికి అడిషనల్ డిప్రిసియేషన్ ఇస్తావా, ఇస్తాను. పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. సో నార్మల్ డిప్రిసియేషన్ ఎంత, మోర్ దాన్ 180 days కాబట్టి 2,50,000 ఇంటూ పొల్యూషన్ 40%, అడిషనల్ డిప్రిసియేషన్ 20%. రెండు కలిపితే విల్ గెట్ ద డిప్రిసియేషన్ రేట్స్. ఓకే, డన్. లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్లోంచి క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, కంప్యూట్ ద క్వాంటమ్ ఆఫ్ డిప్రిసియేషన్ అవైలబుల్ అండర్ సెక్షన్ 32. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ పాయింట్స్ అన్ని చదివి అర్థం చేసుకుందాం. ఎన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి, మెషినరీ ఏమేమి క్లియర్గా చెప్పలేదు కాబట్టి అదర్ ప్లాంట్ అండ్ మెషినరీ కింద 15% సెగ్మెంట్. ఓకే, విండ్ మిల్ 40% సెగ్మెంట్,
లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు సేల్ డిపోట్స్. అర్థం చేసుకో. ఇప్పుడు లారీస్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ టు సేల్ డిపోట్స్ అంటే నార్మల్‌గా మనకేం తెలుసు? హైరింగ్ బిజినెస్‌లో ఉన్న మోటార్ వెహికల్స్‌కి, టాక్సీస్‌కి గానీ, బసెస్‌కి గానీ 30%. కరోనా టైంలో అయితే ఈ హైరింగ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి 45%, అదర్స్‌కేమో 30%. ఎప్పుడు కోవిడ్ టైమ్స్‌లో. ఇది అక్కర్లేదు మనకి. నార్మల్‌గా అయితే హైరింగ్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి 30% డిప్రిసియేషను. ఆళ్ళకి కాకుండా నార్మల్ ఆల్ అదర్ మోటార్ వెహికల్స్ 15%. సో, ఇది కూడా 15% సెగ్మెంటే. ఓకే. ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్ యూజ్డ్ ఇన్‌సైడ్ ద ఫ్యాక్టరీ. ఇప్పుడు అడిషనల్ డిప్రిసియేషన్ దీనికొస్తదా? న్యూ మెషినరీ ఇన్‌స్టాల్ వస్తది. విండ్‌మిల్‌కొస్తదా? వస్తది. లారీస్‌కొస్తదా అంటే రాదు. మోటార్ వెహికల్స్‌కి రాదు. బట్ ఎవరికొస్తది? ట్రక్స్‌కొస్తది. సో, దీనికి అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఇక్కడ చూడు ట్రక్స్ ఎక్కడ యూజ్ చేశారు? అది కూడా ఫ్యాక్టరీలో యూజ్ చేయాలి. ఫ్యాక్టరీలోనే యూజ్ చేశారు కాబట్టి దీనికి అడిషనల్ డిప్రిసియేషన్ వస్తది. కంప్యూటర్స్ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ప్రిమైసెస్ అది 40% సెగ్మెంట్. ఓకే. కంప్యూటర్స్, న్యూ ఇంపోర్టెడ్ మెషినరీ ఇది ఆఫీస్ ప్రిమిసెస్ కాబట్టి దీనికి కూడా అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఇదే కంప్యూటర్స్ మళ్ళీ ఫ్యాక్టరీలో ఇచ్చేస్తే అక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ వస్తది. న్యూ ఇంపోర్టెడ్ మెషినరీకి కూడా అడిషనల్ డిప్రిసియేషన్ వస్తది. నార్మల్ డిప్రిసియేషన్ యూజువల్‌గానే వస్తది. ఓకే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద న్యూ ఇంపోర్టెడ్ మెషినరీ అరైవ్డ్ ఎట్ చెన్నై పోర్ట్ ఎప్పుడొచ్చింది? 30th మార్చ్‌నొచ్చింది. ఇన్‌స్టాల్డ్ ఆన్ ఏప్రిల్. ఆల్ అదర్ ఐటెమ్స్ వర్ ఇన్‌స్టాల్డ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇది నాట్ పుట్ టు యూజ్. ఓకే. క్వెషన్ అర్థమైంది కదా! లెట్ us స్టార్ట్. ఆల్సో కంప్యూట్ ద డబ్ల్యూడీవీ ఆఫ్ ద వేరియస్ బ్లాక్ ఆఫ్ ద అసెట్స్. డిప్రిసియేషన్‌తో పాటు రిటన్ డౌన్ వాల్యూ ఇయర్ ఎండ్‌కి అంటే ఈ ఇయర్ ఎండ్ కంటే లాస్ట్ ప్రీవియస్ ఇయర్‌లో ఇయర్ ఎండ్ కన్నా ఈ ఇయర్ బిగినింగ్ అన్నా ఒకటే కదా! ఓకే. డన్. ఇక్కడ వరకు క్వెషన్ అర్థమైంది కదా! లెట్ us స్టార్ట్ విత్ ఆన్సర్. మనం ఏం చేస్తాం? ఎన్ని బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. 15% బ్లాక్ ఒకటి, 40% బ్లాక్ ఒకటి. డిప్రిసియేషన్ ఎంత అని రాసుకుంటున్నాను. నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్. ఓకే. లెట్ us గో అండ్ సాల్వ్ ద ఆన్సర్. కంప్యూటేషన్ ఆఫ్ డబ్ల్యూడీ ఆఫ్ ద బ్లాక్. అయితే రిటన్ డౌన్ వాల్యూ కదా అడిగింది క్వెషన్‌లో. క్లోజింగ్ డబ్ల్యూడీవీ ఎంత ఉందో చెప్పమన్నాడు. ఓకే. సో, మనం ఏం చేస్తాం? ప్లాంట్ అండ్ మెషినరీ ఎంత? 15% సెగ్మెంట్ ఒకటి, 40% సెగ్మెంట్ ఒకటి. ఓపెనింగ్ డబ్ల్యూడీవీ ఎంత ఉందో చూడు. తెలీదు. లేదు. వదిలే. నెక్స్ట్. న్యూ మెషిన్ ఇన్‌స్టాల్ చేసుకున్నాం. ఎంతకి? ఫస్ట్ మే అంటే మోర్ దాన్ 180 డేస్. విండ్ మిల్ 40% సెగ్మెంట్ ఇది. మోర్ దాన్ జూన్‌లో కొనుక్కున్నాం కాబట్టి మోర్ దాన్ 180 డేస్. లారీస్ ఎప్పుడు కొనుక్కున్నాం? పర్చేజ్డ్ జులైలో కొనుక్కున్నాం. ఓకే. మోర్ దాన్ 180 డేస్. ఎంత పర్సెంటేజ్? 15% అంటే ఇది 3. ట్రక్స్ కూడా 15%. సో, 4 crores. దీని మీద అడిషనల్ డిప్రిసియేషన్ వస్తది. ఇక్కడ రాసుకున్నాను చూడు అడిషనల్ డిప్రిసియేషన్. లారీస్ మీద అడిషనల్ డిప్రిసియేషన్ రాదు. ఎందుకు రాదు? రోడ్‌లో తిరుగుతున్న వాటిలికి, ఎయిర్‌లో తిరుగుతున్న వాటిలికి, షిప్‌లకి ఎప్పుడు కూడా అడిషనల్ డిప్రిసియేషన్ ఉండదు. ఓకే. అందుకనే రాదు. నెక్స్ట్. కంప్యూటర్స్ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ప్రిమైసెస్. ఎంతట ఆఫీస్ ప్రిమైసెస్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నవి? లెస్ దాన్ 180 డేస్. ఐటెమ్స్ పర్చేజ్డ్ ఆఫ్టర్ 30th నవంబర్ అంటే అక్టోబర్ తర్వాత కొనుక్కున్న ఇవన్నీ. ఇవన్నీ కూడా లెస్ దాన్ 180 డేసే. ఇన్‌స్టాల్డ్ ఇన్ ద ఆఫీస్ ప్రిమైసెస్ అంటే ఇక్కడ 1. కంప్యూటర్స్ ఇన్‌స్టాల్డ్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఈ 40% సెగ్మెంట్. న్యూ ఇంపోర్టెడ్ మెషినరీ నాట్ పుట్ టు యూజ్ ఇది రాసుకున్నా. సో, టోటల్ తీసుకున్నానా? ఇప్పుడు ఏం చేయాలి? 15% బ్లాక్‌ని పట్టుకొని విల్ గో. 15% బ్లాక్. వేర్ ఈస్ 15% బ్లాక్? ఇక్కడ ఉంది చూడు. టోటల్ అసెట్స్ ఎంతొచ్చాయి? 103. ఓకే. 103 రాసుకున్నా. ఇందులో నాట్ పుట్ టు యూజ్ ఎంత? ఈ 12 నాట్ పుట్ టు యూజ్. తీసే పక్కకి దాంతో మనకు సంబంధం లేదు. మిగిలినంత మోర్ దాన్ 180 డేస్ కావాలి. ఎన్నున్నాయి ఇక్కడ మోర్ దాన్ 180 డేస్? 1,
దో 3 ఉన్నాయి అంటే 84 ప్లస్ 3 87 ఇంటూ 15%. ఓకే, డన్. నెక్స్ట్ మిగిలినంతా బ్యాలెన్సింగ్ ఫిగర్ 103 నుంచి 12 ఇటు సైడ్ పోయి 87 ఇటు సైడ్ పోతే ఎంత ఉంది, ఇంకా 4 ఉంది. సో దాన్ని 15% లేదన్నా ఇక్కడ 4 ఇక్కడ మిగిలింది. ఓకే, డన్. 15%లో హాఫ్ తీసుకోవాలి, తీసుకున్నాం కదా, క్లియర్. సో నార్మల్ డిప్రిసియేషన్ క్లియర్. ఇప్పుడు ఎడిషనల్ డిప్రిసియేషన్ చేయాలి. ఎడిషనల్ డిప్రిసియేషన్ కైసా హోతా హై. నాకేదో హిందీ వచ్చినట్టు. ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎలా చేస్తా చెప్పు. ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎలా చేస్తాను, ఇక్కడ చూడు. ఇక్కడ దీనికి ఎడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది ఎంత, 84. ఇక్కడ కూడా వస్తుంది, బట్ అది వేరే సెగ్మెంట్. 84 ఒకటి, ఇంకోటి 4 క్లిఫ్ ట్రక్స్ కూడా వస్తుంది. ఇక్కడ రాసుకున్నాను కదా ఎడిషనల్ డిప్రిసియేషన్. ఓకే, ఇంకేముంది, ఇక్కడ దీనికి కూడా వస్తుంది ఎడిషనల్ డిప్రిసియేషన్. ఎందుకంటే ఇది కంప్యూటర్స్ ఫ్యాక్టరీలో యూజ్ చేస్తున్నారు, అదే కంప్యూటర్స్ ఆఫీస్లో యూజ్ చేస్తే నువ్వు ఎడిషనల్ డిప్రిసియేషన్. ఓకే, సో 84 ఒకటే ఫుల్ వస్తుంది. ఈ రెండిట్లకి లెస్ దెన్ 180 days కాబట్టి హాఫ్ వస్తుంది. 84 ప్లస్ 84కి 20%, దీనికి 4కి ఏమో హాఫ్ వస్తుంది, అంటే 17.2. సో ఇప్పుడు రాసుకో. టోటల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, 13.35. ఇప్పుడు ఎడిషనల్ డిప్రిసియేషన్ 17.2. క్లియర్. నెక్స్ట్ 40% బ్లాక్లో ఏమన్నా మనకి 25 ఉంది. ఈ 25ని మనం ఎలా డివైడ్ చేసాం, 25లో మోర్ దాన్ 180 days ఎంత, మోర్ దాన్ 180 days వచ్చేసి ఇంత 22. 22కి 40%. లెస్ దాన్ 180 days ఎన్ని, ఇక్కడ 1 + 2 3. 3 ఇంటూ 40% డివైడ్ బై 2 ఇంత. ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎంత ఉంది చూడు. ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎంత ఉంది, ఎడిషనల్ డిప్రిసియేషన్ ఎంత ఉంది, దీని మీద ఎడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది, ఈ 22 మీద వస్తుంది. ఎందుకంటే అది విన్ మిల్స్ కాబట్టి. ఆఫీస్ ల్యాప్టాప్ మీద రాదు, ఫ్యాక్టరీ ల్యాప్టాప్ మీద వస్తుంది. అంటే 22 ఏమో ఫుల్ వస్తుంది, 2 ఏమో హాఫ్ వస్తుంది. ఓకే, 4.6. ఓకే, 4.6 ఇది అంత ఆన్సర్ అయిపోయింది అది. అయితే ఇప్పుడు ఈ డిప్రిసియేషన్ పార్ట్ తీసే, మొత్తం డబ్ల్యూడివిలోంచి తీసేస్తే డిప్రిసియేషన్ క్లోజింగ్ డబ్ల్యూడివి ఎంత వచ్చింది అంటే 72.45, 11 వచ్చింది. అదే ఆన్సర్. టన్ 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 టన్. విత్ దిస్ మెయిన్ ప్రాబ్లం ప్రాక్టికల్ క్వశ్చన్స్ అయిపోయాయి. 2 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి, టప్ టప్ అని లేపిద్దాం. లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఇది టీవైకే క్వశ్చన్స్లోంచి, అంటే స్టడీ మెటీరియల్ క్వశ్చన్లోంచి మనం ఇప్పుడు చేసే క్వశ్చన్ ఎంత, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 1లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చూస్తే మిస్టర్ జాక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. పార్ట్ ఏ గురించి మాట్లాడుతున్నా. ఆయనకి 20 డిఫరెంట్ మిషనరీ ఐటమ్స్ ఉన్నాయట. అందులో వన్ ఆఫ్ ద మిషనరీ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్. నేను ఎలా హైలైట్ చేయాలి దీని క్వశ్చన్, అయ్యో సార్ చూడు, నా కర్సర్ ఎటు మూవ్ అవుతుందా. మిస్టర్ జానక్ అనే ఒక ప్రొపరేటర్ ఉన్నాడండి. ఆయనకి 20 డిఫరెంట్ మిషనరీస్ ఉన్నాయి. అందులో ఒక మిషనరీ అనేది పాడైపోయింది, అబ్సలీట్, పనికిరాదు, అండ్ వాజ్ డిస్కార్డెడ్ అంటే రిమూవ్ చేసేశారు. ఇప్పుడు మనోడు ఏం చేశాడు, అయినా సరే టోటల్ డిప్రిసియేషన్ ఎంత క్లెయిమ్ చేశాడు, 40 lakhs. అందులో ఏ ఐటమ్స్ మీద కూడా ఇంక్లూడ్ అయ్యింది, ఈవెన్ ఆ ఏదైతే ఐటమ్ డిస్కార్డ్ చేశాడో ఆ ఐటమ్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది. అది ఎంత, దాని మీద 4 lakhs బీయింగ్ ద డిప్రిసియేషన్ క్లెయిమ్డ్ ఆన్ ద మిషనరీ ఐటమ్ డిస్కార్డెడ్ బై మిస్టర్ జానక్. ఓకే, అది కూడా డిస్కార్డ్ అయిపోయింది. ఓకే, ద అసెసింగ్ ఆఫీసర్ డిసలౌడ్ ద క్లెయిమ్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆఫ్ 4 lakhs. ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఏమంటున్నాడు, బాబు నేను 4 lakhsని డిసలౌ చేస్తాను అని చెప్తున్నాడు. మనం ఏం చెప్తాం, బాబు అసెసింగ్ ఆఫీసరు, ఎనీ అసెట్ పుట్ టు యూజ్ ఫర్ ద బిజినెస్ పర్పస్ వీ కెన్ క్లెయిమ్ డిప్రిసియేషన్. ఇది పుట్ టు యూజ్ అంటే ఇప్పుడు పుట్ టు యూజ్ అక్కర్లేదు, ఇది బిగినింగ్. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్లో నేను ఇది యూజ్ చేశాను. సో యూజ్ చేశాను కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ అసెట్స్ ఇంకా 0 అవ్వలేదు కాబట్టి ఐ కెన్ క్లెయిమ్ ద డిప్రిసియేషన్. దట్ ఈస్ ద ఆన్సర్. సో అదే చెప్తున్నారు చూడు. అప్లయింగ్ ద రేషనల్ ఆఫ్ ద అబోవ్ కేస్ ద యాక్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్, సారీ ఇక్కడ చూడు,
being the depreciation claim attributable to discarded machinery on the ground that the same was not put to use in the relevant previous year is invalid since the machinery was put to use in the earlier previous year. ఒరే ఇదంతా చదివితే చిరాగ్గా ఉంటుంది క్వశ్చన్. ఏంటంటే అంతకుముందు ఎర్లియర్ ఇయర్స్‌లో దాన్ని పుట్టు యూజ్ చేశాను కదా! పుట్టు యూజ్ చేస్తే నేను డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా! అందుకని డిప్రిషియేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నా. సో, అసెసింగ్ ఆఫీసర్ యొక్క పాయింట్ ఇన్‌వాలిడ్ అని చెప్తున్నాడు అంతే. క్వశ్చన్ అంతా చదువుకుంటే అదే మీనింగ్ ఉంటది. ఓకే. నెక్స్ట్ గో టు క్వశ్చన్ నంబర్ 7. క్వశ్చన్ నంబర్ 7లోకెళ్తే ఏముంది క్వశ్చన్ నంబర్ 7 ఫస్ట్ పాయింట్ చూడు. పాయింట్ ఏ చూడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడంటే ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ లంసమ్ అది కాదు పాయింట్ బి చూడాలి. సారీ. పాయింట్ సెవెంత్ క్వశ్చన్‌లో పాయింట్ బి. ఎక్స్‌ప్లెయిన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ స్పేర్స్ అక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ విచ్ ఈవెన్ దో కెప్ట్ రెడీ ఫర్ యూజ్ హావ్ నాట్ యాక్చువల్లీ బీన్ యూజ్డ్ డ్యూరింగ్ ద రిలవెంట్ ప్రీవియస్ ఇయర్. అంటే కొన్ని స్పేర్ పార్ట్స్ నేను రెడీగా ఉంచుకున్నాను. బట్ ఐ డిడ్ నాట్ యూజ్డ్ దెమ్. సో, ఐ డిడ్ నాట్ యూజ్డ్ దెమ్ అంటున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? వీటిల మీద నువ్వు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఏదన్నా సరే పుట్ టు యూజ్ అయితే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి రెడీ ఫర్ యూజ్. బట్ మనకున్న ఎక్సెప్షన్ ఏంటి? స్పేర్ పార్ట్స్‌కి, మిషనరీ స్పేర్ పార్ట్స్ ఇవి రెడీ ఫర్ యూజ్ ఉన్నా సరే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో, ఇట్ ఈస్ వ్యాలిడ్. విల్ గో విత్ 7B. వేర్ ఈస్ 7B? 7B. ఇన్ వ్యూ ఆఫ్ ద ప్రొవిజన్స్ 10 lakhs ఫ్రమ్ ద ఏంటిది 7B ఇక్కడుందా? ఇదంతా ఏదో షో చెప్తున్నాడు. This is because spare parts is to fix name in this sense. The concept of the passive use which applies to standby machinery will also apply to emergency spares. Therefore, once the spares are considered as emergency spares required for plant and machinery, the assessee would be entitled to capitalize their entire cost of such spares and claim depreciation. సో, ఈడు ఏం చెప్తున్నాడంట ఎమర్జెన్సీ స్పేర్ పార్ట్స్ చాలా అవి ఏం చెప్పాను? అది ప్లాంట్ అండ్ మిషనరీకి క్యాపిటలైజ్ చేసేయచ్చు. సో, దానితో ఆ మిషనరీతో పాటు వీటి మీద కూడా డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్తున్నాడు. సో, ఇక్కడితో మనకేమైపోయిందంటే డిప్రిసియేషన్ సెగ్మెంట్ అంతా అయిపోయింది. ఓకే. థాంక్ యూ.